పరలోకం. ఇది 2 రోజులు ఉండే ఊరు, అది ఎప్పటికి ఉండే ఊరు. ఇది ఎప్పటికీ ఉండే ఊరు కాదు, ఉండూరు అంటారు చాలా మంది. ఏమండి ఎప్పటికి ఉండే ఊరును ఉండూరు అంటారు. ఏమండి ఎప్పటికీ ఉండే ఊరు కదా ఇది. ఏమండి ఎప్పటికైనా ఊడిపోయే ఊరు. మరి ఎప్పటికి ఉండే ఊరేది? ఎప్పటికి ఉండే ఊరేది? పరలోకం. అది మన ఊరు. ఏమండి కరెక్టే నేను చెప్పే మాటలు? కరెక్టేనా? అందరూ జాగ్రత్తగా వినాలి. ఎట్లా చూడొద్దండి. నా దిట్టే చూడాలి మీరు. ఆడవాళ్ళు తిట్టు, మగవాళ్ళు తిట్టు, ఆమె ఏ చీర కట్టుకొచ్చింది, ఆమె ఏ కమ్మలు పెట్టి, ఇవన్నీ తలనొప్పి, ఇవన్నీ పక్కన పెట్టండి. మీకు ఇక్కడికి దేనికి వచ్చారు? బజారుకు పోతే సరుకుల కోసమే పోతాం, సరుకులు తీసుకొని వస్తాం. చర్చికి దేనికి వస్తాం? వాక్యం కోసం వస్తాం. వాక్యం మీద మీ దృష్టి ఉండాలా, వేరే దాని మీద మీకు దృష్టి మళ్ళకూడదు. ఓన్లీ ఫర్ వాక్యం. దేవుని వల్లరా మన ఊరేది? మన ఊరేది? నేను ఇప్పుడే చెప్పినా చూడకూడదని. మన ఊరేది? మన ఊరేదిమా ఏది? మేరీ నగరా? మన ఊరేది? పరలోకమే కదా. మనకి ఇల్లు ఎక్కడుంది? ఇప్పుడు మనం ఇంట్లోంచి వెళ్ళిపోయి మళ్ళీ మన ఇంట్లో ఉండదని తిరిగి వస్తాం. మనం పరలోకం నుంచి వచ్చాం, మళ్ళీ అడిగిపోవాలి. ఎందుకంటే మన ఇల్లు ఎక్కడుంది? పరలోకంలో మన ఇల్లు ఉంది. సరేనా? ఓకే, పరలోకంలో మన ఇల్లు ఉంది, మన ఊరుంది. అందుకే మనం అక్కడికి వెళ్ళాలా. కానీ ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియకుండా వెళ్ళేవారు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు మిమ్మల్ని అడిగినాను, చనిపోతారు, ఎక్కడికి పోతారు? పరలోకం అంటున్నారు. పరలోకంలో మీకు ఇల్లు ఉందా? పరలోకం మీ ఊరేనా? ఇంతకు పరలోకంలో మీకు ఇల్లు ఉందా? ఇది నా ప్రశ్న. పరలోకంలో మీకు ఇల్లు ఉందా? ఏడుంది? నాకు ఇల్లు ఉంది, ప్రసాదానికి ఇల్లు ఉంది, చంద్రసారి అందరికి ఇల్లులు ఉన్నాయి. చచ్చిపోయిన తర్వాత పరలోకంలో మీకు ఇల్లు ఉందా? నా దిట్ట చూడాలా. పరలోకంలో మీకు ఇల్లు ఉందా? ఇది నాకు కావాలి. ఇప్పుడు మీకు ఇల్లు ఉందా? ఏమో సార్ అంటే, అయితే మీరు ఎక్కడికి పోతారు? ఆడేమన్నా రైల్వే స్టేషన్ ఉందనుకుంటున్నాం, ప్లాట్ఫామ్ మీద ఉండడానికి. అక్కడ ఏమైనా బస్ స్టాండ్ ఉందా? ఏమన్నా బస్ స్టాండ్లో ఏడొకసారి పనుకున్నాంలే. ఇప్పుడు ఎవడో రోడ్డు మీద మేము వస్తామంటే రోడ్డు మీద పనుకుంటాడు. ఎట్లా? ఏమండి ఫుల్ కొట్టి పనుకున్నాడు, వాడికి రోడ్డే ఇల్లు అనుకున్నాం. అట్లా ఏమన్నా రోడ్లు ఏమైనా ఉన్నాయా? ఎక్కడైనా పనుకోవడానికి పార్కులు ఏమైనా ఉన్నాయి పనుకునేదానికి? ఎక్కడైనా ఉండేదానికి ఉందా? మరి లేనప్పుడు మీరు ఎక్కడికి పోతారు? మీకు తెలీదా మీకు ఇల్లు ఉండే సంగతి? తెలీదు. పరలోకంలో మీకు ఇల్లున్నాయి. చనిపోయిన వాళ్ళు పరలోకం వెళ్ళాలి. చనిపోవడం అంటే ఈ లోకాన్ని వదిలిపెట్టడం, చనిపోవడం అంటే ఈ శరీరాన్ని వదిలిపెట్టడం, చనిపోవడం అంటే ఈ దేహాన్ని వదిలిపెట్టడం. ఏమండి నేను ఈ దేహం కాదు, ఈ ముక్కు మూతి, ఈ కండ్లు, ఈ చేతులు, ఈ కాళ్ళు నేను కాదు. ఇది నా శరీరం. నేను వేరు. అర్థమవుతుందే? ఫ్యాన్ వేరు, కరెంట్ వేరు. కరెంట్ ఎప్పుడైతే ఫ్యాన్ లేక వచ్చిందో ఫ్యాన్ తిరుగుతుంది. ఏమంటే కరెంట్ ఎప్పుడైతే బల్బ్ లేక వచ్చిందో బల్బ్ వెలిగింది. నేను ఎప్పుడైతే ఈ శరీరంలోకి వచ్చానో శరీరం పనిచేస్తుంది. నేను వెళ్ళిపోతే, కరెంట్ వెళ్ళిపోతే ఫ్యాన్ ఉంటుందమ్మా, ఆడుతూ ఉంటుంది. కరెంట్ వెళ్ళిపోతే బల్బ్ వెలుగుతుంది. మరి నేను వెళ్ళిపోతే శరీరం మట్టికి వెళ్ళిపోతుంది. అయితే మన ఇంటికి వెళ్ళాలి కదా. మరి మనకి ఇల్లు ఉందా? దేవుడేమో ఇల్లు ఉండదు అంటున్నాడు. దేవుడు మీకు ఇల్లు ఉంది. దేవుడు ఏం చెప్తాడంటే మీకు స్థలం ఉంది. చూస్తారా? యోహాను సువార్త 14:2 చూడండి ఒకసారి. యోహాను సువార్త 14:2. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. ఏమండి నా తండ్రి ఇంట అనేక నివాసములు అనగా పరలోకములో అనేక నివాసాలు కలవు. పరలోకంలో అనేకమైన నివాసాలు కలవు. పరలోకంలో ఏమున్నాయంట? అనేకమైన నివాసాలు ఉంటాయి. ఎన్నో ఇండ్లు ఉన్నాయంట. ఓకే, ఎన్నో ఇండ్లు ఉన్నాయంట. అందుకే యేసుక్రీస్తు వారు కూడా మాట్లాడుతూ, ఇదో మీకు ముందు స్థలం సిద్ధపరచాలా, తర్వాత ఇల్లు కట్టాలా, అందుకే మీకు స్థలం సిద్ధపరచా వెళ్ళుచున్నాను. అదేనా మాట? అదేనా ఉండేది? నా తండ్రి అంటే ఎన్నో ఇండ్లు ఉన్నాయి, ముందు స్థలం సిద్ధపరచాలి మీకు. ఆ ఇల్లు శాశ్వతమైన ఇల్లు. దేవుడు కట్టే ఇల్లు శాశ్వతమైన ఇల్లు. ఎక్కడుండే ఇండ్లు, లేకపోతే మన శరీరం అనే ఒక ఇల్లు శాశ్వతం కాదు. ఒకరోజు ఈ గుడారం అనే
ఈ శరీరం శిథిలమైపోతుందని బైబిల్లో ఉంది. 2 కొరింథీయులు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో మీరు గమనించినట్టయితే, ఇదిగో మన గుడారమైన ఈ దేహం అంటున్నాడు చూడండి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోతుంది. ఈ నివాసం ఏమైపోతుంది? శిథిలమైపోతుంది. ఈ చర్చి కట్టినాం, ఈ చర్చి బాగా ఏమండి మంచి పిల్లర్స్ వేసి చాలా బాగా కట్టామండి. ఎందుకంటే ఇది బాగా స్టాండర్డ్గా ఉండాలని. ఎన్ని రోజులు ఉంటుంది స్టాండర్డ్గా? ఎన్ని రోజులు ఉంటుందండి? మనం కట్టిన ఈ యొక్క బిల్డింగ్ ఎన్ని రోజులు ఉంటుంది శాశ్వతంగా? మహా అంటే ఒక 50 ఏళ్ళు ఉంటుందా? 100 ఏళ్ళు ఉంటుందా? తర్వాత అన్నీ ఊడిపోతూ ఉంటాయి. ఎక్కడన్నా ఎవరింటికన్నా పోయినప్పుడు కొంతమంది ఎడ కూర్చోవద్దండి అంటారు. దేనికంటే అవన్నీ ఊడిపోతున్నాయి సార్, నేను ఎత్తి మీద పడతాయి సార్. మీకు అర్థమవుతుంది? అందుకే ఎక్కడన్నా సేఫ్టీ ప్లేస్, ఎందుకంటే అన్నీ ఊడిపోతూ ఉంటాయి. మనం కట్టిన ఇళ్ళకి ఊడిపోతూ ఉంటాయి. ఈ దేహానికి కూడా, ఈ ఇంటికి ఎట్ట 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు లైఫ్ టైమో, ఈ దేహానికి కూడా ఏముంది? లైఫ్ టైం ఉంది. 70 ఏళ్ళ 80 ఏళ్ళ 90 ఏళ్ళ 100 ఏళ్ళ క్లోజ్. ఇది కూడా ఏమైపోతుందంట? శిథిలమైపోతుందంట. ఏమిటిది? ఈ దేహము శిథిలమైపోతుందంట. అదే అంటున్నాడు, భూమి మీద మన గుడారము. ఏమంటున్నాడండి? భూమి మీద గుడారమైన ఈ నివాసం అనగా ఈ శరీరం గురించి మాట్లాడుతున్నాడు. మన గుడారం, మనం అంటే ఆత్మకు గుడారం, శరీరానికి గుడారం. ఇది ఆత్మకు గుడారం. ఆత్మకు గుడారం శరీరం. ఈ దేహమే మనకు ఇండ్లు. సరోజం అర్థమవుతుంది మీకు? అర్థమవుతుందా? ఈ శరీరానికి ఈ శరీరం ఏంటంటే మనకు ఇండ్లు. ఈ ఇండ్లు అయితే ఎట్లా ఊడిపోతాయో బెచ్చులు పెయింట్ ఊడిపోయినట్టు, బెచ్చులు ఊడిపోయినట్టు, స్లాబ్ ఊడిపోయినట్టు, కొన్ని ఇళ్ళలో కడ్డీలన్నీ కనపడుతూ ఉంటాయి. అలాగే దేవుని పిల్లల ఈ దేహం కూడా ఒకరోజు శిథిలమైపోతుంది. ఎలాగంటే కడ్డీలు కనపడినట్టు కొద్ది రోజుల తర్వాత ఈ కండంతా ఊడిపోయి కండంతా కరిగిపోయి ఏం కనపడుతూ ఉంటాయి? ఎమకలు. కడ్డీలు కనపడినట్టు ఎమకలు కనపడుతూ ఉంటాయి. అందరికి ఎమకలు బయటకు వచ్చేస్తాయి. ఎంట్రుకలన్నీ ఊడిపోతూ ఉంటాయి. ఎంట్రుకలన్నీ శకుంతలమ్మ, ఎంట్రుకలన్నీ ఏమైతే ఉంటాయి? ఊడిపోతూ ఉంటాయి. అన్నీ ఊడిపోతూ ఉంటాయి. ఊడిపోయి ఎంట్రుకల కోసం మీరేం మాట్లాడుకుంటూ ఉంటారు? ఏందమ్మా ఎంట్రుకలన్నీ ఊడిపోతున్నాయి, షాంపూ మార్చాలా? ఏం షాంపూ? మీరా షాంపూ వాడాలి. ఇంకా నిన్నటి దాకా క్లినిక్ వాడినాను, క్లీన్గా ఊడిపోతున్నాయి, కాబట్టి ఇంకేం వాడాలా? మీరా వాడాలా? మీరా వాడితే మరిన్ని ఉంటాయి మా ఎంటికలు. మీరా వాడింది మళ్ళీ ఉండేటివి కూడా పోయినాయి. ఎందుకు ఊడిపోతున్నాయి? ఎందుకు ఎంటికలన్నీ ఊడిపోతున్నాయి అంటే, నువ్వు ఊడిపోతావని చెప్పడానికి శరీరం నీకు పాఠం చెప్తుంది. కానీ ఆ పాఠం మనం గమనించం. ఆ పాఠం గురించి మనం ఆలోచించం. రేపు పొద్దున్నే రన్నింగ్ పోవాలి ఎడతిరిగి, రేపు పొద్దున్నే ఈ అప్టెంప్ట్స్ చేయాలా. ఎందుకంటే ఏదేదో చెప్తా ఉంటారు. ఆకులు తినాలో మనం చెప్పాను కదా, బుధవారం మంగళవారం క్లాస్ చెప్పాను మీకు. ఆకులు తినాలైనా కూడా, ఆసనాలు అయినా కూడా. ఆకులు తింటే ఆరోగ్యమా? ఆసనాలు ఇచ్చే ఆరోగ్యమా? ఒక వీడియో ఉంది నా దగ్గర, వీలైతే మళ్ళీ వేస్తాను. ఆసనాలలో ఆయుష్ లేదు. చాలా మంది ఏమంటున్నారంటే ఆసనాలు పోయి ఆయుష్ పెంచుకో. ఆసనాలు వేసుకో, ఆయుష్ పెంచుకో. కొటేషన్. ఆసనాలు వేసే ఆయుష్ పెరుగుతుంది? ఆయుష్ పెరుగుతుంది చెప్పండి. మొన్న ఒక ఆసనం వేసి సచ్చితమో బతికితమో అని చెప్పి మా నరేష్ గారు కూడా చెప్పారు. ఏదో ఒక ఆసనం వేసినాడంట, అంటే అన్న వేసినాడు, మొత్తానికి ఆసనాలు వేసారంట. ఏం ఆసనం అది నాయనా, నీకేమైనా పంపించినాను అన్నది శ్యామ్? ఆసనం ఏదో ఒక ఆసనం ఎలాంటిదంటే అది ఈ కాలెత్తి మెడ మీద పెట్టుకోవాలా. అంటే రకరకాల ఆసనాలు ఉంటాయన్నమాట. ఈ ఆసనాలు వేసేప్పుడు ఇట పోయినప్పుడు, ముందుకు పోయినప్పుడు, వెనక్కి ఇట్టని ఒకడు, ఏదో రకరకాల ఆసనాలు ఏమంటూ ఉంటారు. ఏం ప్రసాద్ అన్న, ఈ వయసులో మీకు చెప్తే ఆసనాలు పరిస్థితి ఆయుష్ ఉంటుందా పోతుందా? ఆసనాలు చేయండి అంటే ఈయనకు ముందుగానే ఆయాసం. మొత్తానికి కొన్ని ఆసనాలు వేసుకుంటా వాడు ఒక ఆసనం ఇవ్వమన్నాడు. టీవీలో చెప్తా ఉంటారు, మనం వేసుకుంటూ ఉంటాం. అలా ఒక ఆసనం ఉందండి. ఆసనం ఏంటంటే కాలెత్తి మెడ మీద పెట్టుకోవాలా. ఒక కాలెత్తి మెడ మీద పెట్టుకోవాలా, తర్వాత ఇంకో కాలెత్తి మెడ మీద పెట్టుకోవాలా. మెడ మీద పెట్టుకున్నాక ఒక దండం పెట్టమంటాడు. మీకు అర్థమైంది? 2 కాళ్ళు ఎట్టుంటాయి, ఈడు ఎట్టుంటాడు, ఈ కాళ్ళ మధ్యలో ఇది ఉంటుంది. వాడు ఏమన్నాడంటే ఇలా వేసి
అంటే ఈ ఆసనం వల్ల వాడు చచ్చేటట్టున్నాడు. ఏమండి, ఆసనాల్లో, ఆకుల్లో, వాటిల్లో ఆరోగ్యం లేదు. ఎక్కడుంది ఆరోగ్యం? వాక్యంలో ఉంది. మీ అందరికీ చెప్పినాను మొన్న, నా కుమారుడా, నా కన్నులు ఎదుట నా వాక్యములను నీకున్నటువంటి చెవులతో వీటిని చెవి ఎక్కుము, నీ ముందర చక్కగా ఈ వాక్యాలను పెట్టుకో, నీ హృదయం అందు భద్రపరుచుకో, దొరికిన వారికి అవి జీవము, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యం అన్నాడు. ఆరోగ్యం వాక్యం వల్ల. ఆరోగ్యం వాక్యం వల్ల అండి శరీరం వెళ్ళిపోతుంది. నువ్వు ఎన్ని ఆసనాలు వేసినా, ఎన్ని ఆరోగ్యకరమైన పరిస్థితులు నువ్వు ప్రయోగించినా, నీకున్నటువంటి ఆయుష్కు నువ్వు వెళ్ళిపోవాల్సిందే. నీకు ఇచ్చిన ఆయుష్ తర్వాత నువ్వు వెళ్ళిపోవాల్సిందే. ఏమండి, మార్తమ్మ చూడు, ఒక మెట్టు ఎక్కితే ఒక మెట్టు ఎక్కలేదు. ఒకప్పుడు ఎగిరి దూకేది. ఏమండి, అంతేనా? ఇప్పుడు వృద్ధాప్యం వచ్చేసింది. చూడండి, చాలా మంది వృద్ధాప్యం వచ్చేసింది. ఏమండి, వృద్ధాప్యం వచ్చినప్పుడు ఎలా చూడండి, చూడండి ఈ చేయకున్నటువంటి బలం ఉండదండి. ఏమండి, ఈ చర్మం లాగితే ఇంతవరకు లబ్బర్ వచ్చినట్టు వస్తుంది కొందరికి, ముసలిళ్ళకు. ఎందుకు? గుడారం ఏమైతుంది? శిథిలమైపోతుంది. అయిపోయి ఒకరోజు ఈ గుడారం శిథిలమైపోతుంది. ఏమండి, మనం మన ఇంటికి వెళ్ళాల. అక్కడ ఇల్లుంది. చివరి మాట, అక్కడ ఇల్లుంది. ఇల్లుందని దేవుడు చెప్తున్నాడు. చూడండి ఒకసారి, చూడండి. మన గుడారమైన, భూమి మీద మన గుడారమైన ఈ నివాసం శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమునైన నివాసము మనకున్నదని, పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. దేవుని చేత కట్టబడినది నిత్య నివాసం ఎక్కడుంది? పరలోకంలో ఉంది. నిత్య నివాసం అది. ఇక్కడ నిత్య నివాసం కాదు. ఏమండి, ఇక్కడ నిత్యం ఉండేదే. ఏమండి, జీవం ఏపటిదండి? ఇంతలో కనపడి అంతలో మాయమైపోయి ఆవిరిది. ఇది ఆవిరి, ఇది ఆవిరి. అనంతం అక్కడుంది, ఇక్కడ ఆవిరి ఉంది. మీకు ఆవిరి కావాలా, అనంతం కావాలా? ఇక్కడ ఆవిరి ఉంది, అక్కడ అనంతం ఉంది. మీకు ఏది కావాలండి? మీరు చెప్పడం లేదంటే మీకు ఆవిరే కావాలా? మీకు ఆవిరే. ఎప్పుడు ఆవిరితోనే ఉంటున్నారు కానీ ఏమండి, అనంతం గురించి మీరు ఆలోచించడం లేదు. అనంతం కావాలన్నా, అనంతం కావాలన్నా అంటారు అనుకున్నా నేను. ఏది కావాలండి? ఆవిరే, అనంతమా? అనంతం ఉందండి. నిత్య నివాసం మనకున్నదని ఎరిగి అక్కడ ఉందండి నిత్య నివాసం. మరి అక్కడ ఇల్లుంది కదా, మరి ఇంటికాడికి పోవద్దా మనం? మన ఇంటికాడికి మనం పోవద్దా? మన ఇంట్లో మనం ఉండొద్దా? చెప్పండి నాకు, నిజమే కదా? మన ఇంటికి మనం పోవాలి కదా. కర్నూలులో వదిలితే కడప, ఎందుకంటే మా ఊరు ఇది, మా ఇల్లు ఇది. 7 వదిలితే అమలాపురం, అక్కడ ఇల్లు ఉంది కాబట్టి పోతున్నాడు. ఈ లోకాన్ని వదిలితే ఎక్కడుంది నీకు ఇల్లు? మరి ఆ ఇల్లు నీకు కావాలంటే ఏం చేయాలో తెలుసా? ఈ ఇంటిని దేవుడికి ఇవ్వాలా. ఏం చేయాలో తెలుసా? ఈ ఇంటిని దేవునికి ఇవ్వాలా. ఇస్తారా? చస్తారా? పరలోకం పోతారా? ఎవరా? చచ్చిపోతారా? పాతాళం పోతారా? మీ ఇష్టం. దేహం అనే దేవాలయాన్ని దేవుడికి ఇచ్చామనుకో, పరలోకం. ఈ దేహం అనే దేవాలయాన్ని దెయ్యంగా ఇవ్వచ్చు, దెయ్యానికి ఇవ్వచ్చు, దేవుడికి ఇవ్వచ్చు. మీరు ఎవరికి ఇస్తారు? మీ దేహాన్ని ఎవరికి ఇస్తారు? ఇస్తారా? మీ దేహాన్ని దేవునికి ఇస్తారా? మీ దేహం అనే ఇంటిని కానీ దేవునికి ఇస్తే, ఎప్పటికి ఉండే ఇంటిని, అనగా దేవుని ఇంటిని, దేవుడు స్వయంగా కట్టినటువంటి ఇంటిని మీకు ఇస్తాడు. అప్పుడు మీరు అక్కడికి వెళ్ళి ఉండొచ్చు. అక్కడ ఏమండి, అక్కడికి వెళ్ళాలంటే భూమి మీద నువ్వేం చేయాలో తెలుసా? నీ దేహాన్ని దేవునికి ఇవ్వాలా. నీ దేహాన్ని దేవుని కొరకు సమర్పించాలా. పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ దేహమును దేవుని కొరకు సమర్పించుకున్నాడు. ఇస్తున్నారు దేహాన్ని. దేహం ఎవరికిమా? దేహం ఎవరికన్నా? మన దేహం ఎవరికి? నిజాలు చెప్పండి. దేవునికేనా? మీ ఆయనకా? దేవునికా? మీ ఉద్యోగానికే? దేవునికే? ఈ లోక సంబంధమైన వాటికే? చెప్పండి, ఎవరి కోసం దేహం? నా కుమారుడా, నీ హృదయం నాకు ఇమ్ము, నీ హృదయం నాకు ఇమ్మంటే మనమంతా ఎవరికి ఇస్తున్నాం హృదయం? నా హృదయంలో తెలుసు మీకు తర్వాత కూడా, నిద్రించే శిలే. నీ హృదయంలో శలి నిద్రించాలా, శలి హృదయంలో నువ్వు నిద్రించాలా? ఇద్దరికి శాల కొడతాడు. హృదయంలో ఎవరు ఉండాలా? దేవుడు ఉండాలా.
నీ హృదయంలో దేవుడు భార్య కాదు, నీ హృదయంలో భర్త కాదు దేవుడు, నీ హృదయంలో డబ్బు కాదు దేవుడు. నీ హృదయంలో దేవుడికి మొదటి స్థానం. నాకంటే ఎవరిని ఎక్కువ ప్రేమించినవాడు నాకు పాత్రుడు కాదు. అలా నువ్వు పోరాడాలా, పోరాడి గెలవాలా. ఎవరితో? సాతానుతో గెలవాలా. ఎంపీలకు ఇండ్లు ఉన్నాయి. ఎక్కడ? ఎంపీలకు గెలిచిన ఎంపీకి ఎక్కడ సార్ ఇండ్లు? ఢిల్లీ. గెలిచిన ఎమ్మెల్యేకి ఇల్లు ఎక్కడ? రాష్ట్ర రాజధానిలో. గెలిచిన వాడికే 10 మంది 20 మంది అందరూ పోటీ చేస్తారు. గెలిచేది అందరూ ఒకడా? గెలిచిన వాడికి ఇల్లు. అలాగే మనం కూడా గెలిస్తే మనకి ఇల్లు. ఎవరితో గెలవాలా? వైసీపీ టీడీపీ ప్రత్యర్థి, టీడీపీకి ప్రత్యర్థి వైసీపీ. ఎవరో ఒకరు గెలవాలా. మనకెవరు ప్రత్యర్థి? గెలవడానికి పంపించినాడు భూమి మీదకి. ప్రత్యర్థి ఎవరు? దేవుడు వదిలినాడు ప్రత్యర్థిని కూడా. ప్రత్యర్థి వీడే. ఎవరు? సాతాను. గెలిచి రా అన్నాడు. ఎంతమంది గెలిచినాడు చెప్పండి? సాతానుతో మేము గెలిచినామని ఎవడు? చూడు, తుస్. సాతానుతో గెలిచింది ఎవడండి? ఇదే ఈరోజు గెలిచాము సాతానుతో అనేవాడు ఎవడైనా ఉన్నాడా? వాడితో గెలిస్తేనే నీకు ఇల్లు, ఓడితే ఇల్లులే. ఇప్పుడు ఆనందరావు చచ్చిపోయాడు, ఆనందరావు దేవసి కూడా చచ్చిపోయాడు. మనం కూడా చచ్చిపోతాం. యాడికి పోతారు చెప్పండి? మనకి ఇల్లు వాకిలు లేకపోతే బికారంలో మనమేమన్నా ఏడంటే ఆడిపోయి ఉండేదానికి. పరలోకంలో ఇండు ఉండలేదు. నీకు ఇల్లు ఉండాలి కదా, పరలోకంలో నీకు ఇల్లు ఉండాలి కదా. నీకు తెలుసా అసలు ఇల్లు ఉండే సంగతి? పరలోకంలో నీకు ఇల్లు ఉండే సంగతి నీకు తెలుసా? ఒకవేళ నీకు తెలియాలంటే, పరలోకంలో నీకు ఇల్లు ఉండదనే సంగతి నీకు తెలియాలంటే వాక్యం నీకు తెలిసి ఉండాలా. ప్రతి ఒక్కరికి ఇల్లు ఉంది. మొన్న ఈ మధ్య మా విజయనకు గవర్నమెంట్ జగన్ ఒక ఇల్లు ఇచ్చినాడు. ప్రభుత్వం ఇల్లు ఇచ్చింది. ఎంతనా? సెంటిన్లు కదా. ఎంతనా కొలతలు? ఎంతనా కొలతలు? ఎంత? 40కి 40, 20కి 20. ఓకే. ప్రసాద్ అన్న మీకు ఇల్లు ఉంది. ఎంతనా కొలతలు? 50కి 50, 60కి 70. ఏదో మొత్తానికి అందరు కొలతలు ఉన్నాయి, వాళ్ళ స్థలాలు ఉన్నాయి. ఓకే. చనిపోతే మనకెంత ఉంది ఇండ్లు? మనకేమైనా ఐడియా ఉందే? ఐడియా మీకు ఉండాలంటే చెప్పమంటావా? దేవునిలో నువ్వు ఎంత చక్కగా బ్రతికితే, దేవుని పనిలో నువ్వు ఎంత చక్కగా ఉంటే అంత ఇల్లు నీకు ఉంటుంది. ఏది లేదా, ఇల్లు ఉండదు, వాకిలు ఉండదు, బికారోళ్ళగా మనం పరలోకానికి పోలేం. ఎక్కడికి పోతాం? ఇంకా పాతాళం పోతాం. దయచేసి ఈ మాటలు తెలుసుకొని మీరు ఎక్కడికి పోవాలా? మీరందరూ ఎక్కడ పోవాలా? ఆ పరలోకం పోయేదానికండి మేము కష్టపడుతున్నాం. ఇల్లు తిరిగినాడు ఆడవాళ్ళంతా. ఇల్లు తిరిగి అమ్మారండమ్మా, అమ్మారండమ్మా, అమ్మారండమ్మా అడుక్కుంటున్నారు. మామూలుగా ఏం అడుక్కుంటారమ్మా మీరంతా? కూర అడుక్కుంటారు. అమ్మ శీలు కూర ఒక గంటి పెట్టమ్మా, అమ్మ దోశలా 2 దోశలు వేయండమ్మా, ఏమ్మా సంగట ఒక ముద్ద పెట్టండి అమ్మా, అమ్మ డబ్బా 1 రూపాయి అమ్మా. ఇవి అడుక్కుంటారు. మా సంఘస్థులు, మా పిల్లలు పోయి ఇంటింటికి పోయి ఏమడిగారు తెలుసా? అమ్మా సంఘానికి రండమ్మా, అమ్మా చర్చికి రండమ్మా, అమ్మా వాక్యం వినండమ్మా. వీళ్ళకండి ఇల్లు, వీళ్ళకు పరలోకంలో ఇల్లు. ఏమనుకుంటున్నారు? ఒక్కొక్క ఇంటికాడికి పోయి అడగడం అంటే ఏమనుకుంటున్నారు? వీళ్ళకి అన్నం లేదా? ఇల్లు లేదా? వాక్యం లేదా? ఎందుకు అడుగుతున్నారు తెలుసా? వీళ్ళ ఇంటి కోసం అండి. వాళ్ళ ఇంటికాడికి పోతున్నారు. వీళ్ళు ఇల్లు ఏదో తెలుసా? పరలోకం. ఏమండి చికెన్ అంతా తీసుకొచ్చేసినామండి, భోజనాలు అంతా తీసుకొచ్చాం. ఏమండి ఎందుకు చేసినాం? మా డబ్బులంతా ఖర్చు పెట్టి దేనికి చేయాలా? ఆ ఇంటి కోసం. మైకులు పెట్టి రండమ్మా, వాక్యం వినండమ్మా, అమ్మ కొట్టుకోవద్దండమ్మా, చంపుకోవద్దండమ్మా, నరుకోవద్దండమ్మా, నరకానికి వెళ్ళిపోతారమ్మా, రండి 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 అని అరుస్తున్నాం, కేకలేస్తున్నాం. విందు సిద్ధమైంది, రండి. మేము రాం, పెళ్లి చూపులు ఉన్నాయి, మాకు ఇది ఉంది, అది ఉంది, అది ఉంది, ఇది ఉంది. ఓ జాతి గోతి ఎవరు రావడంలే, ఎవడు పట్టించుకోవడంలే. ఓకే, మేమేం చేయగలం? మా కష్టం మేము పడతాం. దేనికోసం అంటే ఆ ఇంటి కోసం. మా ఇల్లు పెరుగుతూ ఉంది, ఇల్లు పెరుగుతూ ఉందండి, స్థలం పెరుగుతూ ఉందండి పరలోకంలో. అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ ఏమంటే ఎలా ఉండాలో తెలుసా? వాక్యాన్ని కలిగిన మనం, వాక్యాన్ని కలిగి ప్రభువులా జీవిస్తే, ప్రభువును చనిపోయిన తర్వాత దేవుడు బతికించాడు. లాస్ట్ మాట, దేవుడు ప్రభువును బతికించినాడు. ఎందుకు బతికించినాడు? దేనికి బతికించినాడు? ప్రభు దేవునికి అనుకూలమైనట్టు బ్రతికాడు. యేసుక్రీస్తు వారు దేవునిలాగా బ్రతికాడు, దేవునిలా జీవించినారు, దేవుని మాటగా ప్రకటించినాడు, దేవుని బ్రతుకుగా బ్రతికినాడు. అందుకే ఆయన చనిపోయిన తర్వాత తిరిగి మరలా బతికించినాడు. అందుకే బతికించినాడు, 3వ దినం బతికించినాడు. నిన్ను నన్ను బతికించాలంటే ప్రభులా బ్రతకాలని ప్రభు మార్గంగా పెట్టినాడు. బ్రతుకుతున్నావా? బ్రతకాలనండి ఈ కార్యక్రమాలు.
మేరీ నగర్లో కార్యక్రమాలు పెట్టాలా, మేరీ నగర్లో దేవుని మాటలు వినిపించాలా, అందరినీ దేవుని వైపు నడిపించాలా. దయచేసి ఈ మాటలు పాఠాలుగా నేర్చుకొని ప్రభు కోసం బ్రతుకుతారని ఆశిస్తూ, మీరు చనిపోతే మీ ఇంటికి మీరు వెళ్ళాలంటే మీకు ఇంట్లో ఒకటి ఉండాలి. చర్చ అయిపోతారా? మీరు అందరూ ఆడికి వెళ్ళిపోతారు, మీ ఇంటికి వెళ్ళిపోతారా? మరి చచ్చిపోతే మీ ఇల్లు ఈడ మీ ఇల్లు ఉంది, ఆడ మీకు ఇల్లు కావాలంటే ఈ ఇంటిని అనగా శరీరం అనే ఇంటిని దేవునికి ఇంటిగా ఇచ్చారంటే, ఆయన్ని శరీరంలో పెట్టి మీరు కానీ పూజలు చేశారంటే, అనగా ఈ దేవాలయాన్ని దేవునికి ఇచ్చి దేవునికి పూజలు చేయాలి. మనం ఒక పూజారు. మనం ఎలా సేవలో, ఏ విధంగా సేవలో డగడగడగడగడగడ కొట్టి రామ్ డ్రీమ్ డంగ్ ఠోస్ అది కాదు. సేవలంటే ఏమనుకుంటున్నారు? సేవలంటే ఏంటివి? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించడం సేవ. అప్పుడు దేవుడు అందరినీ ప్రేమిస్తున్నావు. నువ్వు వాడు కొట్టినా కూడా తండ్రి వీడు ఏం చేస్తున్నాడు వీళ్ళకి తెలియదు తండ్రి అంటే ఈ దేవుడు పూజలు ఎలా అందుకుంటూ ఉంటాడు? ఆహా, ఏమి సువాసన అంటే కొట్టించుకోవడం సువాసన. ఆయనకు కొట్టించుకుంటే ఆనందమా, తిట్టించుకుంటే ఆనందమా? బా, పూజలు అందాలండి దేవునికి. పూజ చేస్తున్నావా? ఏ పూజ? దొంగ పూజ. ఏ పూజలండి? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఇవన్నీ పూజలు. ఎన్ని చేస్తున్నారా? ఆశా నిగ్రహం ఉందే? నిగ్రహం ఉందమ్మా? ఉంటుంది నిగ్రహం. వాడు కొట్టేదానికి నిగ్రహం ఉందే. ఎవడన్నా ఏమన్నా అన్నాడంటే అంటూ ఉంటాం. మళ్ళీ వాడిని కొట్టేంతవరకు తట్టుకోలేము. నిగ్రహం ఉండదు. నిగ్రహం ఎందుకు తెలుసా? కొట్టినోళ్ళు మళ్ళీ తిరిగి కొట్టకుండా ఉండే నిగ్రహం ఉందే, తిరిగి కొట్టే నిగ్రహం ఉందే. ఏ నిగ్రహం బా? ఏ నిగ్రహం అన్నా? వాడిని దూషించడం, వీడిని దూషించడం, వాడిని కొట్టడం, వీడిని. అప్పుడు దేవుడు ఉండడు. నీ పూజలు తలకానేపి పనికి మాలిన పూజలు అయ్యి వద్దురా బాబు వెళ్ళిపోతాడు. దెయ్యం వచ్చి కూర్చుంటుంది. ఇలా చెప్తూ పోతే చాలా ఉంది. మీరంతా దేవునికి ఆలయాలు. ఈ ఆలయాన్ని, దేహం అనే ఆలయాన్ని దేవునికి ఇచ్చి దేవుని కార్యక్రమాలు జరిగిస్తే మీకు పరలోకం, లేకపోతే పాతాళం. మీరు పాతాళం పోకూడదని దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఈ ప్రోగ్రాం చేశాడు. ఓకే, ఇక ఆలస్యం లేకుండా మరి దేవుని కార్యక్రమాల కోసం మనం సిద్ధపడదాం. మనం పిలవగానే మనమైన మన్నించి సుదూర ప్రాంతాల నుంచి అమూల్యమైన మాటలను తీసుకొచ్చినటువంటి మరి దైవజనులు నరేష్ కుమార్ గారికి సమయాన్ని అప్పగిద్దాం. మనమందరం కూడా ఒక మంచి పాఠం చూద్దాం. నాయన ఏది నీది కాదని ఒక పాఠమే. తర్వాత దైవజనులు నరేష్ గారు వచ్చి అమూల్యమైన ప్రసంగాన్ని అందిస్తారు. అంతలోపల ఎవరైనా సరే దేవునికి కానుక ఇవ్వాలనుకున్న వాళ్ళు ఈ సెమినార్ నిమిత్తం మీరు ఇవ్వచ్చు. మీకు నచ్చినంత ఇవ్వచ్చు. మిమ్మల్ని బలవంతం ఏం లేదండి. మీరు ఇస్తే ఇవ్వచ్చు, ఇవ్వకపోతే పోవచ్చు. మంచిది. ఎవరైనా మీ మధ్యకి వస్తే కానుక సమర్పించండి. అంతలోపల ఒక పాటను మనం సమర్పించుకున్నాం. గాలి ఎంత ఉన్నా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవాలి ఎందుకు? ఆ దేవుడు
ఇచ్చిన కాలమైపోయినందుకు ఎందుకొచ్చావు నీవు తెలుసుకో. ఈ జనన మరణాల మధ్య కాలము ఎందుకు, కనిపించని ఆత్మరంగ ప్రవేశం, అది తిరిగి వెళ్ళుటకు భువి నుండి ఒక్క క్షణం. సంపాదించావు, వదిలి వెళ్ళిపోయావు, చనిపోయావని తెలిసి నీ వారే కాల్చేశారు. మట్టిలో కలుపుటకు తొందర, బంధువులు అందరూ ముందర, శవము చూడాలని తొందర, కళ్ళ నుంచి కన్నీరెంతర. చనిపోయావని తెలిసిన క్షణమే మనుషులంతా చేసేది ఈ పని. పుట్టించిన దేవుని కోసం చేసావా ఏ పని? ఏది నీది కాదు, ఆ దేవుడిచ్చినదే. ఎంత ఆస్తి ఉన్నా వదిలి వెళ్ళిపోవాలే. ఎందుకొచ్చావు నీవు, ఈ సృష్టికర్త నీకెవరు? పుట్టిన వారంతా ఎక్కడికి వెళ్ళిపోతారు? మృత్యు వచ్చేదెలా ఎవరికి, చచ్చిపోయేదెలా చివరికి? ఆత్మ వచ్చిందెలా జగతికి, కన్ను మూస్తే వెళ్ళేదెక్కడికి? గుర్తిస్తావని తెలిసేలోగా మృత్యు వచ్చేది ఎవరికి? నిన్ను పుట్టించిన దేవుడి తండ్రిని తెలుసుకోలేదు చివరికి. ఏది నీది కాదు, ఆ దేవుడిచ్చినదే. ఎంత ఆస్తి ఉన్నా వదిలి వెళ్ళిపోవాలే. ప్రియులరా, మరి ఇప్పటి వరకు మంచి ప్రసంగం విన్నాం, మంచి పాట చూసాం, ఏది నీది కాదని మంచి పాట. మరి ఆనందరావు గారు మంచి సేవకుడు, చాలా మంచివాడు, చాలా చక్కగా దేవుని పనిలో ఉండేవాడు. మరి అనుకోకుండా ఒక ప్రమాదంలో ఆయన చనిపోయాడు. మరి ఆయన మరణానికి సంబంధించిన ఈరోజు దాని సందర్భంగా మనం అందరం కూడా ఇక్కడ కూడుకొని మంచి జ్ఞానాన్ని వింటున్నాం దైవజనుల ద్వారా. మరి ఓకే, మీరందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. ఇక ఆలస్యం లేకుండా మరి దైవజనుల ద్వారా మనమందరం కూడా చక్కటి జ్ఞానాన్ని విన్నాం. మరి మనకమ్మ మీ అందరికీ చైర్స్ ఉన్నాయి, పెద్దవాళ్ళకి చైర్స్ ఉన్నాయి. పెద్దవాళ్ళందరూ కూడా చైర్స్ మీద కూర్చోండి, ఇబ్బంది ఏం లేదు. ఖాళీగా ఉన్నాయి ఒక 5-6 చైర్స్, ఇబ్బంది ఏం లేదు. ఈ వీలైతే ఆ చైర్స్ను ఇక్కడ వేసుకునే సరే మీరు కూర్చోవచ్చు.
ఒకసారి అందరూ లేచి నిలవబడినట్టయితే కానుకల కోసం మనం ప్రార్థన చేసుకున్నాం. మన మధ్యలో ఉన్నటువంటి సురేష్ దైవజనులు, గుంటకల్లో దేవుని సేవను జరిగించున్నటువంటి దైవజనులు సురేష్ గారు వచ్చి కానుకల కోసం అలాగే జరగబోయే వాక్యం కోసం ప్రార్థన చేయవలసింది కోరుకుంటూ, దయచేసి అండి ఇక ఖచ్చితంగా 9:40 వాక్యం ముగించబడుతుంది. మరి మీరేం కంగారు పడొద్దండి, దేవుని కోసం సమయం అండి. అందరూ లేచి నిలబడి మీ స్థలాలను సర్దుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. మీ స్థలాలను అన్న ఖాళీ కుర్చీల్లో ఇట్లా వచ్చేయండి అన్న, ముందుకు వచ్చి కూర్చుండండి. ఎందుకంటే మీరు అక్కడ ఉండడం వల్ల ఎవరు ఇక్కడ రాలేకపోతున్నారు. మీరు ముందుకు వచ్చారంటే వెనకలు వేరే వాళ్ళు కూర్చుంటారు. ముందుకు వచ్చేయండి అన్న, ఖాళీ కుర్చీలోకి మీరు వచ్చేసేయండి దయచేసి. విజయన రానా, ముందుకు రా, రా రా నాగరాజు, ముందుకు రా. ఎప్పుడు వెనకైనా రా, ముందుకు రా. రా బాబు, రంజిత్ బాబు రా. స్కూల్లో అంటే అనుకున్నాము, చర్చిలో ముందు ఉండాలా. రండి నాయన, దారి ఇవ్వండి అమ్మా, దారి అండి. శ్వేత కుర్చీలో కూర్చోమ్మా. నాయన శ్వేత కుర్చీ వేయండి. మనకి మా కుర్చీ మీద కూర్చోండి మా, ఆ దారిలో అడ్డం కూర్చుంటున్నారు మీరు. ఓకే, మంచిది. మరి దైవజనులు సురేష్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందామండి. మిక్కలుగా ప్రేమించిన మా కన్న తండ్రి, దయగలిగిన ఆయన, ఈ సిబిటి క్రైస్ట్ చర్చ్ ద్వారా నాయన ఈరోజు ఒక్కరోజు జ్ఞాపకార్థ కూడిక సందర్భంలోనైనా మీ కుమారుడు, మా తోటి జత పనివాడు ఆనందరావు గారు తండ్రి చక్కగా మీ సేవలో పరిచర్య చేసి తండ్రి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన సందర్భముగా మొదటి వర్తమానం ద్వారా ఎన్నో విలువైన సంగతులను పిల్లలకు వినిపించారు. అలాగే తండ్రి ముఖ్య వాక్యోపదేశకులు దైవజనం ద్వారా ఎన్నో విలువైన సంగతులు వినిపించండి. మరింతగా కుటుంబం ఖాళీగా ఉన్న కుర్చీలో కూర్చోండమ్మా. చక్కటి వర్తమానాన్ని అందించాల్సిందిగా కోరుకుంటూ అన్నగారికి సమయాన్ని అప్పగిస్తున్నాం. ఓకే, చక్కగా వినండి అందరూ, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చక్కగా మీరందరూ కూడా దేవుని వాక్యం వినాలని కోరుకుంటున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల మా తండ్రి, దయగల మా దేవ, గడిచిన కాలం అంతా మమ్మల్ని క్షేమంగా కాపాడి మళ్ళీ ఈ సమయంలో ఈ విధంగా మీ అమూల్యమైన మాటలు నేర్చుకునే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు కృతజ్ఞతలు తండ్రి. ఆసక్తిగా కూర్చున్న మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకుని మా అందరి జీవితాలకు అవసరమైన మంచి సంగతులు మాకు నేర్పించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడిగి వేడుచున్నామా పరమ తండ్రి, ఆమేన్. సహోదరులు ఆనందరావు గారి జ్ఞాపకార్థ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి చేరువచ్చిన మీ అందరికీ, అలాగే మమ్మల్ని ఆహ్వానించిన దైవజనులు షడ్రక్ రాజు గారికి, అలాగే మాతో వచ్చిన సురేష్ గారికి, ప్రేమ్ కుమార్ గారికి, అలాగే బలరామ్ గారికి, కాలేబ్ గారికి, చేరువచ్చిన పెద్దలందరూ కూడా ప్రభు పేరట వందనాలు చెల్లిస్తున్నాండి. ఇంతవరకు చక్కటి మాటలు మనం దైవజనుల ద్వారా నేర్చుకున్నాం. భూమి మీద బ్రతుకుతున్న మనందరికీ మరో లోకం, మరొక సొంత లోకం ఉందని, దానికి వెళ్ళిపోవాలని, అక్కడ మనకంటూ ఒక ప్లేస్ ఉండాలని, దానికోసం ఇక్కడ మనం మన శరీరాన్ని దేవుడికి ఇస్తే అక్కడ మనం స్థానాన్ని సంపాదించుకుంటామని మంచి మాటలు మనం మొదటి ప్రసంగం ద్వారా విన్నాం. ఈ రోజుకి ఏర్పాటు చేయబడిన అంశం మరణం నేర్పుతున్న మహాజ్ఞానం. దీన్ని మనం కొద్ది నిమిషాల పాటు జాగ్రత్తగా ఆలోచిద్దామండి.
సంగతులు సాధారణంగా మహాజ్ఞాన సంగతులు దేవుడు నేర్పుతాడు, అంతే కదండి. మనం ఎప్పుడు ఒక పేరు పిలుస్తుంటాం, మహాజ్ఞాన గ్రంథం. ఏంటండి అది? గట్టిగా చెప్పండి. బైబిల్. ఈ ప్రపంచంలో మహాజ్ఞానం అంటూ ఉందంటే అది దేవుని మాట, బైబిల్ రూపంలో ఉంది. మహాజ్ఞాన సంగతులు శాస్త్రవేత్తలకి, ప్రపంచ మేధావులకి, ఎవరికైనా సరే తెలియని సంగతులు బైబిల్లో మాత్రమే ఉంటాయి. బైబిల్ మాత్రమే నేర్పుతుంది. బైబిల్ నేర్పుతుందంటే దేవుడు నేర్పుతాడని అర్థం. మరణం నేర్పుతున్న మహాజ్ఞానం అని పెట్టాం మనం. మరణం కూడా మహాజ్ఞానం నేర్పుతుందా అంటే బైబిల్ నేర్పించేదే మరణం కూడా నేర్పిస్తుందా అని అర్థం, అంతే కదండి. బైబిల్ మహాజ్ఞాన సంగతులు నేర్పుతుంది, మరణం కూడా మహాజ్ఞాన సంగతులు నేర్పుతుందా? 100% నేర్పుతుందండి. అది ఈ ప్రసంగంలో మనం వింటాం. దేవుడు మనలందరినీ సంఘానికి, దేవుని వాక్యం వినపడే చోటుకి వెళ్ళమంటాడు కదండి. ఇది మనకు మేలు, మన జీవితాలకి, సెమినార్లకి, ఆదివారం ఆరాధనలకి, మీటింగ్లకి, ఎక్కడ దేవుని వాక్యం వినబడితే అక్కడికి వెళ్ళమని చెప్పాడు దేవుడు. అలాగే మరొక ప్లేస్కి కూడా వెళ్ళమన్నాడు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం మనందరికీ తెలిసిన సందర్భం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 2వ వచనం. దేవుని వాక్యం నేర్చుకోవడానికి వెళ్ళమన్న దేవుడే ఎక్కడ కూడా వెళ్ళమన్నాడో చూద్దాం, చూడండి. విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ఎవరైనా చనిపోయి ఆ చనిపోయిన వ్యక్తిని అక్కడ పెట్టుకుని ఏడుస్తూ ప్రలాపిస్తున్న వారి ఇంటికి వెళ్ళుట మేలు. మామూలుగా మనం ఎక్కడికి వెళ్తే మేలండి? ఆదివారం ఆరాధనకి వెళ్తే మేలు, అవునా? దేవుని మాటలు వినడానికి వెళ్తే మేలు, దేవుని కార్యక్రమాలకు వెళ్తే మేలు. ఇప్పుడు ఎక్కడ కూడా మేలు అంటున్నాడు? ప్రలాపించుచున్న వారింటికి వెళ్ళటం కూడా మేలు. ఏం జరుగుతుంది అక్కడికి వెళ్తే? చదవండి. ఎందుకంటే మరణము అందరికీ వచ్చును గనుక బ్రతుకువారు దానిని మనసును పెట్టుదురు అన్నాడు. అంటే మరణం అందరికి వస్తుంది. ఎవరైతే ఇంకా బ్రతుకున్నారో మనం ఇప్పుడు దేన్ని మనసు పెట్టాలి? సాధారణంగా వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవాలి, అంతే కదండి. ఇప్పుడు దేన్ని కూడా మనసులో ఉంచుకోవాలంటున్నాడు? మరణాన్ని కూడా మనసులో పెట్టుకోవాలంట. ఎందుకు పెట్టుకోవాలి? మనందరికీ తర్వాత జరగబోయేది ఏంటండి? పుట్టిన తర్వాత ఏ మనిషి అయినా ఎదురు చూసేది, ముందుకు నడిచేది దేనికోసం? మనకు ఎదురొచ్చేది మరణమే. ఇప్పుడు మరణం కోసం అందరూ ఆలోచించాలండి. కానీ మనిషి ఆలోచించిందే దేనికోసం? దీన్ని తప్ప అన్నీ ఆలోచిస్తాం. ఎందుకు ఆలోచించాం దీనికోసం? భయం. మరణం అంటే భయం. ఎందుకు భయం? ఒక్కసారిగా కట్టుకున్న భార్యాభర్తల్ని, పిల్లల్ని, రక్త సంబంధికులందరినీ, కట్టుకున్న ఇల్లులు, సంపాదించుకున్న ఆస్తులు అన్నీ వదిలేసి ఒకేసారి వెళ్ళిపోవటం బాధే కదండి. ఎవరికైనా నచ్చదు అది. దాని వలన మరణం అంటే భయపడిపోతున్నారు. భయం కాబట్టే అసలు మరణం దగ్గర కూడా వెళ్ళరు ఎవరు. కొంతమందికి మగవాళ్ళకి ఎక్కువ భయం అండి మరణం అంటే. సాధారణంగా ఆడవాళ్ళకి ఎక్కువ భయం అనుకుంటారు, కానీ ఎవరైనా చచ్చిపోయారు అనుకోండి, ఆడవాళ్ళంతా పాపం ఆ శవాన్ని తీసుకెళ్లే వరకు అక్కడే ఉంటారు. మగవాళ్ళు అయితే చచ్చిపోయాడా అని మళ్ళీ 10 నిమిషాలు కనపడ్డు, ఎక్కడికి వెళ్తాడు? ముందే ఎక్కడికి వెళ్తాడు. దేనికి? ధైర్యం కోసం, అంతే కదండి. ముందు బలం. ఎక్కువ మంది శవం దగ్గర మగవాళ్ళు ఎలా ఉంటారండి? తాగేసి ఉంటారు. మీరు గమనించట్లేదు. పాప ఆడవాళ్ళు తాగరు, చచ్చిపోయే వరకు అలాగే ఉంటారు. మగవాళ్ళు తాగేసి వస్తారండి. అలాగే ఒకడు వచ్చేసి ఎవడు చచ్చిపోడా అని వెళ్ళిపోయింతే పుల్లిగేసి వచ్చేసి మాయా అంటున్నాడు. అలా ఆవిడ చెప్పింది, మాయ కాదు తాత అని. చచ్చిపోయినోడు ఎవడో కూడా తెలియదు అతనికి. మా నాన్నగారు చచ్చిపోయాడు, ఈవినింగ్ టైం చనిపోయాడండి. ఇంకా తీసుకెళ్ళడానికి, పాతి పట్టడానికి టైం లేక చీకటి పడిపోయిందని నైటు అక్కడే ఉంచేసాం. ఐస్ అది తెచ్చి దాని మీద పెట్టి
మేము బాగానే ఉన్నాం, మా అమ్మ మా చెల్లి మేము చక్కగా బాధపడినంత సేపు బాధపడి ప్రశాంతంగా కూర్చున్నాం. ఇప్పుడు తెల్లారుతుంది ఇది కార్యక్రమం వద్దని. మిగతా వాళ్ళు నడుస్తున్నారు ఊరోళ్ళు ఫుల్గా తాగిచ్చేసి ఒకటి తర్వాత ఒకటి శవం మీద పడి మరి ఏడ్చేస్తున్నారు. మాకు లేదు బాధ ఎంతకి. అన్నయ్య అని ఒకడేటి చేస్తున్నాడు, చిన్నానా అని ఒకడేటి చేస్తున్నాడు. వాళ్ళని చూసి మాకు భయం. ఎందుకనుకుంటున్నారు? శవం మీద పౌడర్ కొడతాం కదండి. వీళ్ళ శవం మీద పడి ఏడుతుంటే వీళ్ళంతా ముఖానికి పౌడర్ అయిపోయి వీళ్ళ శవాల్లా కనబడుతున్నారు మాకు. అందులో మాకు చిన్న వయసు అప్పుడు. ఏడు భద్రాత్రి ఏడిస్తే ఎలా ఉంటుందని గట్టిగా అదో భయం. అది కూడా ఎలాగ ఏడుస్తుంది అనుకుంటున్నారు? ఏదో సమాధుల్లో వస్తా చూసే సౌండ్లు అప్పుడప్పుడు నక్కలడిచినట్టు. అంటే మరణం దగ్గరికి వెళ్ళడానికి భయం అందరికీ. మరణం అంటేనే భయం. అందుకే శవం దగ్గర కొన్ని కార్యక్రమాలు చేస్తారండి. ఎందుకు చేస్తారనుకుంటున్నారు? కొన్ని కార్యక్రమాలు అంటే శవాన్ని తీసుకెళ్ళిపోయేటప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆడవాళ్ళకి తలస్నానం చేయించేస్తారు. అవునా? ఉన్నపానంగా తలస్నానం చేయించేస్తుంటారు. ఇక పాతి పెట్టి వచ్చేసిన వాళ్ళకి వాళ్ళు కూడా తలస్నానం చేసి వస్తారు. అవునా కదా? మా ఏరియాలో అయితే శవాన్ని పాతి పెట్టేశాక తిరిగి వచ్చేసినప్పుడు ఇంత ముళ్ళ కంపొట్టి కొట్టి అక్కడ పెడతారండి, అడ్డు దారిలో వేసేస్తారు. మొన్నే ఒక చావుకి వెళ్తే ముళ్ళకంప దాటుకుంటూ వెళ్తున్నారు అందరు పక్క నుంచి. అడిగాను నేను, ఎందుకు వేసారు ఇదని. చనిపోయిన వాడు మళ్ళీ వచ్చి ఇంకొకరిని తీసుకెళ్ళిపోతాడంట, అందుకు అడ్డు ఏం వేశారు. అప్పుడు పక్క నుంచి రాడా అని అడిగాను నేను. అంటే కదా మరి ముళ్ళకంప దారిలో వేసారు, పక్క నుంచి రాడా. మరణం పేరుతో జరుగుతున్న కొన్ని కార్యక్రమాలు ఉంటాయండి. మరణించిన ఇంటికి వెళ్ళి ఉండరు. అవునా కదా? ఆ కార్యక్రమం పూర్తయిన వెంటనే వెళ్ళిపోతారు, ఎంత దూరం అయినా సరే. ఇక మరణం సంబంధించిన దిన కార్యక్రమాలు ఉంటాయి కదా, ఎప్పుడు పెడతారు? 5వ రోజు, 9వ రోజు, 7వ రోజు, 11వ రోజు. అన్నీ బేస్ సంఖ్యలే, సరి సంఖ్యలు పెట్టరు. ఎందుకు పెట్టరు? కీడు ఎప్పుడు పడితే అప్పుడు పెట్టకూడదు. ఇక చనిపోయిన ఇంట్లో కొడుకులు ఉంటారు చూసారా, క్షవరం చేయించుకోరు ఎప్పటి వరకు? ఆ దిన కార్యక్రమం అయిపోయే వరకు. అప్పుడు వరకు ఏంటంటది? మైలు, కీడు. ఇవన్నీ ఎందుకు పాటిస్తున్నారండి? ఒక చావు జరిగింది కదా ఇంట్లో, మరలా కీడు ఎవరిని కొట్టేసి ఇంకొకరిని తీసుకెళ్ళిపోకుండా ఈ తతంగాలన్నీ చేస్తుంటారండి. దిన కార్యక్రమాలైనా ఈ బట్టలు మార్చుకోవటాలైనా ఇవన్నీ కూడా మరలా మనం ఎక్కడ చనిపోతామో వాడితో పాటు మనల్ని ఎక్కడ తీసుకెళ్ళిపోతాడో అని ఒక భయం అండి. ఇంతకే మరణం అంటే భయపడాలా, సంతోషించాలండి? గట్టిగా చెప్పండి అమ్మా, మీకు లాస్ట్కి వెళ్ళినప్పటికి అర్థమవుతుంది. మరణం మహాజ్ఞానాన్ని నేర్పుతుందండి. మనిషికి ఏం నేర్పుతుంది? మహాజ్ఞానం. మహాజ్ఞానం అంటే ఏంటి? బైబిలే కదండి మహాజ్ఞానం నేర్పించేది. మరణం కూడా మహాజ్ఞానం నేర్పుతుందా? మరణం ఎలా మహాజ్ఞానం నేర్పుతుందో కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా ఆలోచించండి. బైబిల్ అనే జ్ఞాన గ్రంథం మనకు ఫస్ట్ ఏం నేర్పుతుందంటే దేవుడు ఉన్నాడని నేర్పుతుంది. అంతేనా? బైబిల్ సారం ఏంటి? మనల్ని అందరినీ పుట్టించిన దేవుడు ఉన్నాడు. అలాగే చనిపోయిన తర్వాత ఏముంది? మరో లోకం ఉంది. అది స్వర్గమా నరకమా ఏదైనా ఏముంది మొత్తానికి? అదే కదండి బైబిల్ నేర్పుతుంది. ఇప్పుడు మరణం కూడా మనకి ఏం నేర్పుతుంది అనుకుంటున్నారు? దేవుడు ఉన్నాడని నిరూపిస్తుందండి మరణం. ఎలాగా? చాలామంది దేవుడు లేడు, ఏం లేడని మాట్లాడుతున్నారు. దానికి అదే వచ్చేసాం మనం, ఈ విశ్వం దానికి అదే వచ్చేసింది, మనం కూడా జీవ పరిణామ సిద్ధాంతంలో పుట్టేసాం అంటున్నారు. మరి ఎంతకి చావు ఎవరు పెట్టారు? దానికి అదే వచ్చేస్తున్నాం, ఎవరికి వాళ్ళే పుట్టేస్తున్నారు అనుకుందాం. మరి చావు ఎవరు పెట్టారు? ఎంతకి ఏ శాస్త్రవేత్తని అడిగినా, ఎవరిని అడిగినా చావు ఎలా వచ్చింది, అసలు చావు ఎందుకు వచ్చింది అసలు చెప్తారండి? మనం చెప్పగలం. ఎలా వచ్చింది చావు? ఎలా వచ్చిందమ్మా? అసలు తెలీదా? తెలుసా? చావు ఎలా వచ్చిందండి? అవన్నీ వద్దులేండి, డైరెక్ట్గా చెప్పాలి. చావు దేవుడు వల్లనే వచ్చింది. అవునా కదా? ఎవరు పుట్టించారు మనల్ని? జన్మ దేవుడి వల్ల వచ్చింది. చావు కూడా ఎవరి వల్ల వచ్చింది? జనన మరణాలు ఎవరి చేతిలో ఉంటాయి? దేవుడి చేతిలో కదండి. చావు జరుగుతుందంటే, చావులు జరుగుతున్నాయంటే
మనం ఏం అర్థం చేసుకోవాలి ఇప్పుడు? దేవుడు ఉన్నాడని అర్థం చేసుకోవాలి, అంతేనా? బైబిల్లో ఒక సూత్రం ఉందండి, కీర్తన గ్రంథం 89వ అధ్యాయం 48వ వచనం. కీర్తన గ్రంథము 89వ అధ్యాయం 48వ వచనం. మరణము చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళము యొక్క వశము కాకుండా తప్పించుకునేవాడెవడు. ఇక్కడ ఒక పదం వాడాడండి, మరణము చూడక బ్రతుకు నరుడెవడు. ఇందాక ప్రసంగి గ్రంథంలో ఏం చదివాం? మరణం అందరికీ వచ్చును అన్నాడు, అనలేదా? ఇక్కడేమో మరణం చూడకుండా ఏ మనిషి ఉండడు అంటున్నాడు. ఇందాకేం చదివాం? మరణం అందరికీ వస్తుందమ్మా రాదా? మనకు వస్తుందా రాదా? ఇప్పుడు ఇంత రూఢిగా బైబిల్లో మరణం అందరికీ వస్తుంది అని రాశాడు. దేవుడి మాట ఇది. శాస్త్రం బాగా డెవలప్ అయిపోతుంది, ఇప్పుడు టెక్నాలజీ చాలా ఓవర్ అయిపోయింది కదండి. ఏ టెక్నాలజీ వచ్చేసింది, ఇప్పుడు ఏదైనా చేసేస్తాడు మనిషి. మరణించకుండా మందు కనిపెడుతున్నాడా? పోను వస్తుంది అనుకుంటున్నారా? మనిషి మరణించకుండా మందు ఉంటుందా? ఇప్పటివరకు వచ్చిందా? అలాగని పరిశోధనలు చేయకుండా ఉన్నారా? ఎప్పటి నుంచో మొదలెట్టారండి. చిన్న చిన్న ఎందుకు, కోట్ల రూపాయలు సంపాదించుకున్నవాడే మంచి చనిపోతున్నాడు. వాళ్ళంతా గుమికూడి, ఎవరు? ముఖేష్ అంబానీ ఆ కోవకు చెందినవారు. ఎన్ని కోట్లు ఉన్నాయి, మాకు ఇన్న సంపద ఉంది, కానీ చచ్చిపోతున్నాం, ఆయుష్ లేదు, దీని మీద ప్రయోగాలు చేయండి అని శాస్త్రవేత్తలు చెబితే కొన్ని సంవత్సరాలుగా ప్రయోగాలు చేసుకుంటూ వచ్చారండి. ఆ ప్రయోగాలు చేసిన వాళ్ళు చచ్చిపోయి లోపల. కానీ దేనికి ముందు కనిపెట్టలేకపోయారు? మరణానికి ముందు కనిపెట్టలేకపోయారు. ఒకవేళ ఏ శాస్త్రవేత్త అయినా మరణానికి మందు కనిపెట్టాడు అనుకోండి, చావకుండా మందు వచ్చేసింది అనుకోండి, ఇప్పుడు బైబిల్లో ఉన్నమాట ఏమవుతుంది? ఆనందరావు గారు జ్ఞాపకార్థ కొడుకు వచ్చినట్లేదు ఇక్కడ. మనమే శవాల్లాగా ఉన్నాం సరే. అమ్మ అందరికీ భోజనాలు ఉన్నాయంట, కొంచెం ఫ్రీగా ఉండండి. ఏం చెప్తున్నాడు? మరణానికి ముందు కనుక కనిపెట్టారనుకోండి, బైబిల్ ఏమవుతుంది? దేవుడి మాట ఏమవుతుంది? ఇంకా దేవుడు లేడు, ఇదంతా కథే, అంతేనా? ఇంత ధైర్యంగా బైబిల్లో మరణం అందరికి వస్తుంది, మరణం చూడకుండా ఏ నరుడు ఉండడని రాశాడంటే ఇక్కడ అర్థం చేసుకోవాలండి. ఇప్పటికే ముందు కనిపెట్టలేకపోయారంటే ఎవరున్నారని అర్థం? దేవుడు ఉన్నాడని అర్థం. ఏది నిరూపిస్తుంది ఇప్పుడు? బైబిల్లో నమ్మరు కదా అందరూ, బైబిల్ మత గ్రంథం అనేసారు. ఇప్పుడు ఏది నిరూపిస్తారు ప్రాక్టికల్గా? మన కళ్ళ ముందు రోజు చావులు జరుగుతున్నాయంటే, న్యూస్ వచ్చిందంటే ఎవరున్నారని అర్థం? దేవుడు ఉన్నాడు కాబట్టి చంపుతున్నాడు. అర్థమైందా? దేవుడు లేకపోతే మనిషి మందు కనిపెడతాడు, ఇది ఇష్టం. మందు కనిపెట్టలేకపోతున్నాడు, రోజుకి ధనవంతులైనా శాస్త్రవేత్తలైనా ఎవరైనా చచ్చిపోతున్నారంటే మరణం మనకి ఏం నేర్పుతుంది? దేవుడు ఉన్నాడు అబ్బాయి నేర్పుతుంది, అంతేనా కదా? దేవుడు ఉన్నాడని బైబిల్ నేర్పుతుంది, మరణం కూడా ఏం నేర్పుతుంది? దేవుడు ఉన్నాడని. ఇక దేవుడు ఉండడంతో పాటు మరో లోకం ఉందని చెప్తుంది. మరణిస్తున్నామంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అర్థమండి. చంద్ర గారు ఇందాక చెప్పారు, మరణిస్తున్నామంటే ఈ లోకాన్ని వదిలి మరో లోకానికి వెళ్ళిపోతున్నాం. ఆనందరావు గారు చనిపోయి సంవత్సరం అయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? సంవత్సరం క్రితం వరకు శరీరంలో ఉన్నాడు, తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడైనా? మరో లోకానికి వెళ్ళిపోయాడు, అంతేనా? పరలోకం నరకం ఏమీ లేవండి, అన్నీ మతం వాళ్ళు చెప్తుంటారు, అలాగే కల్పిత కథలు ఇవన్నీ ఎవడు చూసి వచ్చాడు అంటున్న వాళ్ళకి మరణమే జవాబండి. మరణిస్తున్నాడంటేనే ఎక్కడికి వెళ్ళిపోతున్నట్టు అర్థం? మరో లోకానికి వెళ్ళిపోతున్నాడు. ఒకవేళ మరణించకుండా నువ్వు ముందు కనిపెట్టేసావు అనుకో, ఇక మరో లోకంతో పనే ఉంది. ఇక్కడే కదా ఉంటావు అందరూ. నువ్వు మరణించకుండా ఇక్కడే ఉండేలాగా ప్లాన్ చేసావంటే ఇక మరో లోకం లేదు, దాంతో పని కూడా లేదు. అప్పుడు ఏం చేయొచ్చు మనం? బైబిల్ని తగలబెట్టి అవతల పడేచ్చు, అంతేనా? ఇప్పుడు మరణానికి ముందు కనిపెట్టలేకపోతున్నారు, తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికీ అంతరిక్షంలోకి వెళ్ళడానికి కనిపెట్టారు, భూమి లోపలికి వెళ్ళిపోవడానికి కనిపెట్టారు, ఏదైనా సాధించారు, కానీ ఏది మాత్రం చేయలేకపోయారు? ఒక్కటే మనిషి వల్ల అవట్లేదండి. మరణించకుండా ఆపడానికి ఎవడు సాధ్యం అవట్లేదు. దీని అంతటికి కారణం ఏంటంటే దేవుడు ఉన్నాడని అర్థం. అర్థమైందని ఇప్పుడు మరో లోకం ఉందని పుట్టికి పేరుతో ఈ లోకానికి వచ్చాం, మరణం పేరుతో మరో లోకానికి వెళ్ళిపోతున్నాం.
క్రైస్తవుడు అంటే ఎంత ధీమాగా చెప్పొచ్చు అనుకున్నారు బైబిల్ అంటే? మరణించకుండా ఏ మనిషి ఉండడు అన్నాడంటే చిన్న పదం కాదండి అది. ఒకవేళ భవిష్యత్తులో ముందు కనిపెట్టేస్తారేమో, అప్పుడు ఏమైపోతాం మనంతా? ఎరువులు అయిపోమండి. మీ దేవుడు లేడు, మీ బైబిల్ అంతా కదలి. ఎంత ధీమాగా బైబిల్లో రాయించాడంటే మరణించకుండా ముందనేది ఎప్పటికీ రాదండి. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవాలి. మరణం దేవుడు ఉన్నాడని నిరూపిస్తుంది, మరో లోకం ఉందని నిరూపిస్తుంది. బైబిల్ కూడా దేవుడు ఉన్నాడని చెబుతుంది, మరో లోకం ఉందని చెప్తుందా లేదా? మహాజ్ఞానం బైబిల్ ఏదైతే చెప్తుందో మరణం కూడా అదే నేర్పుతుంది. అందుకే మనల్ని అందరూ ఎక్కడికి వెళ్ళమన్నాడు? విందు జరుగుతున్న ఇంటికి పోటీ కంటే చనిపోయి బాధపడుతున్న అక్కడికి వెళ్ళండి. ఇతను చనిపోయాడంటే దేవుడు తీసేసుకున్నాడు అన్నమాట, మరో లోకానికి వెళ్ళిపోయాడు అన్నమాట. నేర్పుతున్నారు, నేర్పట్లేదా? ఇక బైబిల్ ఏం నేర్పుతుంది? మహాజ్ఞాన గ్రంథం తిమోతికి రాసిన మొదటి పత్రిక. పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం చదువుతాం చూడండి. పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. బైబిల్ చెబుతున్న మహాజ్ఞాన సంగతులు ఒకసారి మొదట చూద్దాం. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము. దేవుడు రాయించిన మాట్లాడండి. అమ్మ ఇది నిజమా అబద్ధమా? ఆడవాళ్ళు మాట్లాడలేదండి. అమ్మ ఇది నిజమా అబద్ధమా? మనం ఈ లోకంలోనికి ఏమీ తీసుకురాలేదు, ఏమీ తీసుకురాలేదు కాబట్టి ఏమీ తీసుకుని, బైబిల్ అనే మహాజ్ఞాన గ్రంథంలో దేవుడు రాయించిన మాటలు ఇది నిజమా కాదా తెలియాలంటే సావు దగ్గరికి వెళ్ళామనుకోండి. శవం, అప్పటి వరకు నా ఇల్లు, అప్పటి వరకు నా పదవి, నా వాళ్ళు, నా శరీరం, నా ఆస్తులు, నా డబ్బు, నా బంగారం అనుకుంటాను అతను ఒక్కసారిగా శవం అయిపోయాడు అనుకోండి, ఏం పట్టుకెళ్తాడు? అసలు అతను శరీరం అన్నా పట్టుకెళ్ళాడా? ఉన్న పాలంగా అన్నీ వదిలేసి, ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోడు కాబట్టి శరీరాన్ని కూడా ఎవరు తీసుకెళ్ళి లోపల బాధ పెడతారు? మనమే తీసుకెళ్ళి బతుకున్న వాళ్ళు బాధ పెడతాం, అంతే కదండి. అంటే ఏమి తీసుకెళ్ళకపోయాడు? ఏమీ తీసుకెళ్ళలేదు. చివరికి తను పెంచుకుని పోషిస్తున్న శరీరాన్ని కూడా అన్న విషయం ఎక్కడికి వెళ్తే అర్థమవుతుంది మనకు క్లియర్గా? శవం దగ్గరికి వెళ్తే అర్థమవుతుంది. అర్థం అవ్వట్లేదా? ఈ లోకంలోకి ఏమైనా తీసుకొచ్చామండి? తల్లి గర్భంలో 9 నెలలు ఈ శరీరం వచ్చింది. ఎవరు చేశారు? దేవుడు. మంద కాదు అది. పీల్చుకుంటున్న గాలి మంద కాదు, తింటున్న ఆహారం మంద కాదు, నడుస్తున్న నేల మనదా కాదు. మన చుట్టూ బంధాలు ఉన్నాయి కదండి, ఇవన్నీ మనం చేసామా? ఒంటి మీద వేసుకుంటున్న నగలు, కట్టుకున్న బట్టలు, ఉంటున్న ఇల్లు, ఇదంతా ఎవరిదమ్మా? ఏది మనది? ఇందాక పాట చూపించారు కదా, ఏది నీది కాదు, నీది నాది ఏది మంద కాదు. ఎవరిచ్చారు ఇదంతా? అందుకే ఈ లోకంలోనికి ఏమీ తీసుకురాలేదు. మనం రాకముందు ఇవన్నీ ఉన్నాయి. ఏమి తీసుకోకుండా వెళ్ళిపోతాం. ఇది మనకు అర్థం కాకపోతే శవం దగ్గరికి వెళ్ళాలి. అక్కడికి అర్థం వెళ్ళాడు. ప్రాక్టికల్ అనమాట. బైబిల్ ఏమో జ్ఞానం చెప్తుంది, ప్రాక్టికల్ ఎక్కడికి వెళ్తే కనబడతాయి ఇవన్నీ కూడా? శవం దగ్గరికి వెళ్తే కనబడతాయి. అందుకే మహాజ్ఞానం అన్నాడు. మీరు ధనవంతులు చచ్చిపోయినా, ఎవరు చచ్చిపోయినా ఏమీ తీసుకెళ్ళలేదు అన్న విషయం అక్కడ అర్థమవుతుంది. అవునా? అందుకే ఎక్కువ మనం శవాల దగ్గరికి వెళ్ళాలండి. మనం ఎక్కడికి వెళ్ళాం? ఎక్కువ ఫంక్షన్లకు వెళ్తాం, వేరే పార్టీలకు వెళ్తాం. చచ్చిపోయాడంటే మాత్రం అక్కడికి వెళ్తేనే మనకి కొంచెం జ్ఞానం వస్తుందండి. ఎలా వస్తుంది జ్ఞానం? నా ఇల్లు, నా ఇల్లు, నా ఇల్లు. ఈ మధ్య కొట్టుకు చచ్చిపోతున్నారు. సెంటు భూమి కోసం కొట్టేసుకుంటున్నారు. పొలాలకు సంబంధించిన సరిహద్దుల కోసం కొట్టేసుకుంటారు. బంగారు పంపకాల్లో గొడవలు, ఆస్తుల పంపకాల్లో గొడవలు. ఈ గొడవలతో చచ్చిపోతున్నారు కదండి పదవుల కోసం. ఇలా కొట్టుకుని చచ్చిపోయిన వాళ్ళంతా సడన్గా గుండెపోటు చచ్చిపోయాడు అనుకోండి. దేనికోసం అయితే కష్టపడి పోరాడాడో అదంతా ఏం చేశాడు? ఒక్కసారిగా వదిలేసిపోయాడండి. ఇవన్నీ మనకు తెలిసిందే తెలీదా? కానీ ఆలోచించాం, చూసారా? నిజమిది. మనిషి భ్రమలో బతుకుతున్నాడు. వాస్తవం ఏంటంటే శవం దగ్గరికి వెళ్తే అర్థమవుతుంది. మరణం హఠాత్తు వస్తుంది కదండి. మనకి ఒక వ్యూ ఉంటుంది. నా మంచం ఉంది కదండి, మీ అందరికి ఒక మంచం ఉంది. ఇప్పుడు వెళ్ళి పడుకుంటారు కదా. ఆ పరుపు, ఆ బెడ్షీటు, ఆ పిల్లోసు, ఆ రూము,
ఆ ఫ్యాన్లు, ఆ ఏసీలు. ఇప్పుడు ఇక్కడ మీటింగ్ అయ్యి భోంచేసిన వెంటనే అక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటాం. అదంతా నాదండి, ఆ ఇల్లు నాదండి, ఆ మంచం నాదండి, ఇవన్నీ ఊహించుకుంటాం కదండి. దీనికోసం పరువుగా, ప్రెస్టేజ్గా బోల్డ్ చెప్పుకుంటాం కదా. మొన్నే మా ఏరియాలో ఒక అతనికి నాదనుకుని ఊహించుకుని చక్కగా మంచం మీదకి వెళ్ళాడండి. 12, 1 గంట, 2 అయ్యిందండి. సడన్గా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందండి. మన రవి గారికి కూడా వచ్చినట్టుంది కదా, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. నా మంచం, నా రూము, నా పరుపు, నా పిల్లో, నా బెడ్షీటు, నా ఏసీ అనుకునే పడుకున్నాడు. కానీ బీపీ ఎక్కువైపోవటం వల్ల అతను సరిగా చూసుకోలేదు, వచ్చేసింది బ్రెయిన్ స్ట్రోక్. వెంటనే ఏదో సౌండ్ వస్తే వాళ్ళ అన్నదమ్ములు పక్కన ఉండి తీసుకెళ్లారు. ఎప్పుడైతే అతన్ని చచ్చిపోలేదు, బతికే ఉన్నాడు. రక్తం అది వచ్చేస్తుంది, చెవులంట, ముక్కంట. ఇప్పుడు అన్నదమ్ములు, వాళ్ళ అమ్మగారు, వాళ్ళందరూ తీసుకొస్తున్నారు బయటికి. ఆ తీసుకొస్తున్నప్పుడు ఏం దూరం అయిపోతుంది మనం గమనించాల్సింది. ఆ మంచం దూరం అయిపోతుంది చూడండి, ఆ బెడ్షీట్ దూరం అయిపోతుంది, ఆ రూమ్ దూరం అయిపోతుంది, చివరికి ఆ ఇల్లు దూరం అయిపోయింది. ఇప్పుడు అన్నీ మారిపోయాయి. హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు. అక్కడ వేరే బెడ్ ఉంది మరలా, అదేనా, అక్కడ వేరే బెడ్షీట్, అక్కడ వేరే పిల్లో. వాతావరణం అంతా మారిపోయింది. లక్కీగా సెట్ అయితే మళ్ళీ మనం ఇంటికి వస్తాం మన రూమ్కి, కానీ సెట్ అవ్వలేదు. 5 రోజులు ఉంచారు అంతే. వెళ్ళిన అతను డెడ్ బాడీ తీసుకొచ్చేసారు. ఇంకా లోపలికి తీసుకెళ్తారా? ఇంకా నీ రూమ్ అయిపోయింది, నీ ఏసీ, నీ ఫ్యాన్లో అయిపోయింది, ఇంకా నీకు సంబంధం లేదు. ఇంకా దానికోసం ఎంత శ్రమించి ఉంటాడో, ఎంత చెప్పుకుని ఉంటాడో, అంతేనా, ఎంత పోరాడు ఉంటాడో. అతను ఎవరు అనుకుంటున్నాం మనం? మనది కూడా అంతేనండి మన జీవితం, అంతేనా కదా. ఏదో రోజు మనకే బ్రెయిన్ ఉంది కదా, మనకే హార్ట్ ఉంది, మనకే కిడ్నీలు ఉన్నాయి. ఏదో రోజు ఇవి డ్యామేజ్ అయిపోకుండా ఉండవు. ఎందుకంటే ఇవేమి ఇనుముతో తయారు చేయలేదు కదండి. దేంతో తయారు చేశాడు దేవుడు? మట్టి. ఈజీగా పాడైపోతాయి. దీనికి ఏమైనా వయసుతో సంబంధం ఉందా? ఏ వయసు వస్తేనే దెబ్బతింటామని ఏముందండి? ఏ వయసులో ఎప్పుడైనా. మొన్నే స్కూల్ పాపకి గుండెపోటు వచ్చేసింది పాపం, 9 సంవత్సరాల పాపకి. ఎవరైనా ఊహిస్తారండి? మరణం ఎవరికి ఎలాగ ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి అసలు దేనికోసమైతే నువ్వు ఆరాటపడి మనశ్శాంతి లేకుండా మరలా నాకు ఇది ఉందని ఎదుటి వాళ్ళని సులకనగా చూసి, దేన్ని చూసైతే నువ్వు మురిసిపోయి పొంగిపోయి ఇతరులతో కూడా గొడవలు పెట్టేసుకుని, లేదంటే దొంగతనాలు చేసేసో, మోసం చేసో, దేన్నైతే నువ్వు చూసి వెనక్కి సంపాదించుకుంటున్నావో, ఇదేది కూడా మనది కాదన్న విషయం ఎక్కడికి వెళ్తే అర్థమవుతుంది? శవం దగ్గరికి వెళ్తే అర్థమవుతుందండి. ఇందాక చూపించారు కదా, జయలలిత, తమిళనాడు ముఖ్యమంత్రి, చచ్చిపోయేటప్పటికే సుమారుగా 80 కోట్లు పైన ఉన్నది బ్యాంక్ బ్యాలెన్స్. ఎన్ని కోట్లమ్మా? 80. మన ఎంత ఉంటుంది? ఎన్ని కోట్లు ఉంటాయి మన అకౌంట్లో? బంగారపు కేజీలు ఉన్నాయంట. మనకెంత ఉంటుందండి బంగారం? మారట్లేదేటి? చెప్పుకుంటారు కదా అప్పుడప్పుడు గొప్పగా. ఎంతమ్మా? వెండి లెక్కలేనంత. చీరలు, అసలు చీరలకి రూములే ఉన్నాయంట, చెప్పులకి, చీరలకి. ఎందుకంటే ఆవిడ యాక్టర్ కదా. అప్పటికి ముఖ్యమంత్రి పదవి చిన్నదండి. ముఖ్యమంత్రి పదవి అంటే విపరీతమైన ఫ్యాన్స్, అమ్మ అని పిలుస్తారు ఆవిడ్ని. కోట్ల రూపాయల అకౌంట్లో ఉన్నాయి, కేజీలు బంగారం, వెండి ఉంది, లెక్కలేనన్ని చీరలు, ఆస్తులు, పెద్ద కోట ఇల్లు. ముఖ్యమంత్రి ఇల్లు అంటే ఎలా ఉంటుందండి? ముఖ్యమంత్రి పదవి, వేల మంది, లక్షల మంది ఫ్యాన్స్. ఏదో వచ్చేసింది తేడా బాడీలో, హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు. నాది, నా పదవి, నా ఆస్తి, నా బంగారం, నా ఫ్యాన్స్ అన్న వాటందుకే దూరం వెళ్తుంది చూడండి. ఆవిడ దూరం వెళ్ళి హాస్పిటల్లో పడింది. మళ్ళీ ఇంటికి వచ్చిందా? అటు నుంచి అట్టడే ఎక్కడికి వెళ్ళిపోయింది? కోట్ల రూపాయలు అలాగే ఉన్నాయి అకౌంట్లో, కేజీలు బంగారం అలాగే ఉంది, చీరలు అలాగే ఉన్నాయి, పదవి అలాగే ఉంది, జనాలు అలాగే ఉన్నారు, ఎవరు లేరు. చివరికి బాడీని కూడా వదిలేసిపోయింది. తర్వాత దాన్ని పాతి పెట్టేశారు. ఏం నేర్పిందండి ఆవిడ మరణం? అంత సంపాదించిన ఆవిడే ఏమైనా తీసుకెళ్ళిందా? మరి మనం ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు, పడుకునే వరకు దేని చూసి మురిసిపోతామండి మనం? దేనికోసం పరితపించిపోతున్నాం? వదిలేసి వెళ్ళిపోయే దానికోసమే, అవునా కదా? అందుకే మళ్ళీ చదవండి, ఏమన్నాడు ఆయన? మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు,
దీనిలో నుంచి ఏమీ తీసుకెళ్ళలేము. అంటే జస్ట్ గెస్ట్ లాగా వచ్చామన్నమాట. నేను అమలాపురం నుంచి ఇక్కడికి వచ్చానండి. ఎలా వచ్చాను నేనేమీ తీసుకురాలేదు, నేను వేసుకునే బట్టలు తప్ప. మళ్ళీ ఆ బట్టలు మూటట్టుకుని వెళ్ళిపోతాను, అదేనా కదండి. ఏమైనా పట్టుకెళ్తానా? పట్టుకెళ్తే ఊరుకుంటారా? ఆ షట్టర్ గారు ఫ్యాన్ షర్ట్లు, లోపల ఏ వస్తువులు, అదిగో వాచ్ చాలా ఖరీదని చెప్పాడు ఆయన. అవన్నీ లొంగటికి పోయినా బ్యాగ్లు వేసుకుని మళ్ళీ రానవరక, అంతేనా? పట్టుకెళ్దామంటే నాది కాదు కదా. ఎలాగొచ్చానో మరలా అలాగే వెళ్ళిపోతాను లేదు కూడా గ్యారంటీ లేదు నాకు, అవునా కదా. పోనీ తెచ్చుకున్నాయన్నా పట్టుకెళ్తాను ఇక్కడ నుంచి. ఏదో 2 జతల బట్టలు తెచ్చుకున్నాను కాబట్టి, బ్యాగ్ తెచ్చుకున్నాను కాబట్టి. ఈ భూమి మీదకి మనం ఏం పట్టుకుని వచ్చాం? అది అంత అద్దెలో ఉంటున్నాం, అంతే కదండి. చివరికి మనం చూసుకుని మురిసిపోతాం. ఈ శరీరం కూడా ఎవరిది? మన కాదు, ఇది అద్దె, అవునా? పోనీ ఎన్ని రోజులకి మనం మాట్లాడుకున్నాం అద్దెకి? గ్యారంటీ కూడా లేదు, అంతే కదండి. సడన్గా పోరా అన్నాడు అనుకోండి, అంతే కొలు తెలిసి ముందుకు వెళ్ళిపోతాను, అంతేను కదా. గ్యారంటీ లేని ఒక దేహంలో, మనది కాని ఒక నేలపై మనం చేయలేని అన్ని అనుభవిస్తూ ఇదంతా నాది అనుకుని ఎంత మోసపోతున్నామండి. మోసపోతున్నారా లేదా? ఎన్ని గొప్పలు చెప్పుకుంటారు చూసారా. అందులో క్రైస్తవుల కన్నా ఈ జ్ఞానం ఉందంటే లేదండి, దీనికోసమే పరితపిస్తారు. కొన్ని ఇంట్లోకి వెళ్ళానుకోండి, ఒక ఆవిడ చూపిస్తుంది ఆ పైన దబ్బడించిన వస్తువులన్నీ చూపిస్తుందండి. ఆ గ్లాసులు, తపేలాలు, బిందులు, ఆ దినానికి ఇచ్చిన ఈ గ్లాసులు ఉంటాయి కదండి, దినాలకి ఎక్కువ వస్తుంటారు, అవన్నీ పైన పెట్టేసింది ఆవిడ. మరి అమ్మగారి జ్ఞాపకార్థం, సుబ్బారావు గారి జ్ఞాపకార్థం, ఇవన్నీ లోటాలు, గ్లాసులు అన్నీ పెట్టేసి అవన్నీ చూపిస్తుందండి. ఇదంతా మందే, అక్కడి నుంచి ఇక్కడికి మందండి అన్నాడు ఒక అతను. మందా? నన్ను కలిపాడు మళ్ళీని. అసలు నీదే కాదురా బాబు అనుకుంటున్నాను నేను. ఎవరిదండి అదంతా? మీరు అనుకుంటున్న ఇల్లులు మీదా? దానికోసం ఎంత గొడవలు ఆడేసుకుంటాం, ఎంత మురిసిపోతుంటాం. నీది కాదు నువ్వు చూసేసుకుని మళ్ళీ లేనోడిని చూసి ఏం చేస్తావు? నాకు 4-5 కార్లు ఉన్నాయి. ఆయన చూసుకుని షట్టర్ గారు మురిసిపోయి సురేష్ గారికి లేదు, ప్రేమ్ గారికి లేదు అనుకుంటున్నాను అనుకోండి. ఆయన అసలు ఆ కార్లు ఆయనవండి అనుకుంటున్నాడు అంతే. ఇప్పుడు సడన్గా ఈ మీటింగ్ అయిపోయేలోపు భయపడుతున్నాడా? ఆయన భయపడలేండి. అలా గుండెపోటు వచ్చి కిందకి పడి అనుకోండి. ఇప్పుడు ఆ కార్లు ఎవరు చేస్తారు? ఇప్పుడు ఎవరి ఆ కార్లు? ఆయనకి ఏమైనా సంబంధం ఉందండి? ఆయనకి సంబంధం లేదు. ఇంకా కారు సంబంధం లేదు, ఇల్లు సంబంధం లేదు, పిల్లల సంబంధం లేదు, భార్య సంబంధం లేదు, ఆత్మీయంగా పిలిచిన నా సంబంధం లేదు, ఎవరికే సంబంధం లేదు. వెళ్ళిపోతా, తీసుకెళ్ళి వదిలేస్తాం అంతే, అంతేనా కదా. ఇది సత్యమే కదమ్మా. ఎంతమంది ఎన్ని రోజుల నుంచి ఎంతమంది ఎలా చచ్చిపోతున్నారు? ఏమన్నా పట్టుకెళ్తున్నారా? ఏదో రోజు మనకు వస్తుందా రాదా? మనది కాదని తెలిస్తే అర్థమవుతుందా లేదా? కానీ ఎలా బతుకుతున్నాం మనం? చూరా, ఎక్కట్లేదు. బైబిల్ ఎంత చెప్పినా ఎక్కట్లేదు. అందుకే ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఖచ్చితంగా చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. మీరు మనసుని పెడతారు. మొన్నే మా చర్చిలో చెప్పాను, రోజు చచ్చిపోరు కదా వెళ్తాకే, అప్పుడప్పుడు సమాధుల కన్నా వెళ్ళండి అన్నాను. శ్మశానానికి జంటలుగా పిల్లలు తీసుకుని షాపింగ్ మాల్స్కి, పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్ళిపోతారు కదండి. వెళ్ళొచ్చు, తప్పులేదు. కానీ అప్పుడప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? రవే బయలుదేరు, చీర కట్టుకో, రేడా ఉండరా, ఎక్కడికి డాడీ అనగానే శ్మశానానికి వెళ్ళొద్దాం అన్నది. వస్తారా? నీకేం పోయే కాలం వచ్చింది, బతికే ఉన్నాం కదా, శ్మశానంలో మమ్మల్ని బతికొండగా పాతేర్థం ఏంటి అంటదా ఆవిడ. ఊరుకుంటుందా? అక్కడికి వెళ్తేనే అర్థమవుతుంది. అక్కడికి వెళ్ళి ఏం చూపించాలి? ఇరుగు పొరుగు మీద రోజు గొడవెట్టి ఉంటుంది కదండి. ఆడవాళ్ళు ఎక్కువ గొడవ పెట్టేసి ఉంటారు కదా. ఇదిగో కాంతమ్మ బతుకున్నప్పుడు ఆ ఇంటి మీద గొడవెట్టేది, ఈ ఇంటి మీద గొడవెట్టేది, ఆ నేల, ఆ స్థలం నాది, ఈ స్థలం నాది అనేది. ఇప్పుడు ఎక్కడుంది? నిశ్శబ్దంగా ఉంది కాంతమ్మ. ఇదిగో శాంతమ్మ బతుకున్నప్పుడు శాంతి లేదు ఇవిడికి. ఎక్కడికి వచ్చేసింది ఇప్పుడు? ఇంతకు ముందు ఆ సమాధులు ఉన్న వాళ్ళంతా ఎలాంటి వాళ్ళండి? మనలాంటి వాళ్ళే కదా. అది నాది, ఇది నాది, ఆడెవడో ఈడెవడో, పక్కలో కక్షలో, ఓ రాజకీయ గొడవలు, ఎన్ని తతంగాలండి, ఎన్ని వేషాలండి. అంతే. ఎక్కడికి వెళ్ళిపోయింది? నిశ్శబ్దమైన వాతావరణంలో అక్కడ ఉందండి. అక్కడ స్థలం బాధ లేదు, ఇగో లేదు, పగ లేదు, కక్ష లేదు, అయిపోయేంత. వాళ్ళందరూ చచ్చిపోరు అనుకుంటున్నాం మనం. రేపు మనం కూడా ఎక్కడికి వెళ్తాం? ఏ మనిషికైనా, ఇక్కడ ఉన్న ప్రతి మనిషికి నెక్స్ట్ జరగబోయేది ఏంటంటే, పెళ్ళైనా ఇదేదో అవుతో తెలియదు కానీ, ఉద్యోగం అయినా వస్తుందో రాదో తెలియదు కానీ, ఏది మాత్రం జరుగుతుంది? దినం మాత్రం జరుగుతుంది, అవునా కదా.
ఇదేం ప్రసంగం బాబు, ఆనందరావు గారు చచ్చిపోరని చెప్పి మా తినాలంటున్నారు. ఆనందరావు గారే కాదు, ఏ ఆనందరావు గారైనా ఎప్పుడైనా ఓ డైలాగ్ ఉందండి, రావటం మాత్రం పక్కా లేట్ అవుతుందేమో కానీ రావటం మాత్రం, ఇప్పుడు మరణానికి సంబంధించిన డైలాగ్ అది. రావటం మాత్రం మనకి కొంతమందికి లేట్గా రావచ్చు, కొంతమందికి ముందు వచ్చేయచ్చు. అంటే టోటల్గా మరణం ఏం నేర్పుతుందండి? బైబిల్ ఏదైతే చెప్తుందో అదే నేర్పుతుందండి. బైబిల్ దేవుడు ఉన్నాడని చెప్తుంది, బైబిల్ మరో లోకం ఉందని చెప్తుంది, బైబిల్ ఈ లోకం శాశ్వతం కాదు, ఇది ఏది మందే కాదని చెప్తుంది. మరణం కూడా ఏం చెప్తుంది? చావులు జరుగుతున్నాయంటే దేవుడు ఉన్నాడని నిరూపిస్తుంది, చచ్చిపోయాడంటే మరో లోకం ఉందని నిరూపిస్తుంది. అలాగే చచ్చిపోయిన శవం దగ్గరికి వెళ్తే ఏది తేలేదు, ఏది తీసుకోకుండా వెళ్ళిపోయాడని అర్థమవుతుంది. జాన్సన్ గారు ఉన్నారు కదండి, ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు ఆయనకి, పిల్లలు ఉన్నారు, భార్య ఉంది. పిడి సుందరరావు గారు ఆయన మామగారు, ఎన్నో కీబోర్డులు కొనుక్కున్నాడు ఆయన, ఎన్నో పాటలు అడ్వాన్స్గా రాసేసాడు. అన్నీ వదిలేసి అవి ఇష్టపడి ఎన్నో షూట్లు కొనుక్కున్నాడు ఆయన. ఫోన్లు, ఖరీదైన ఫోన్లు, ఖరీదైన కార్లు. సడన్గా ఆయనకి గుండెపోటు వచ్చింది. ఏమైపోయాడండి? వదిలేసాడమ్మా లేదా? మొన్నే ఒక అతను వేసుకున్నాడు ఆ షూటు. ఎవరిదండి నాకు డౌట్ వచ్చి అడిగితే ఇది జాన్సన్ అన్నగారిది అన్నాడు. అంటే కొనుక్కున్న సూట్ కూడా ఏం చేశాడు? ఇష్టపడి కొనుక్కున్నాడు, దాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. మరణం ఎంత స్పష్టంగా నేర్పుతుంది చూడండి. మహామహా గొప్ప వాళ్ళే ఏమి పట్టుకోకుండా వెళ్ళిపోయారంటే అన్ని సంపాదించి, నువ్వు నేను ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. మనం చెప్పుకుంటున్నవి బైబిల్ చెప్తుంది ఎంత వాస్తవమో, కానీ ఈ ప్రసంగం అయ్యి మళ్ళీ బయటికి వెళ్ళినట్టు దేనికోసం పెడుతుంటాం? అదిగో నా చెప్పులు ఎవడో మార్చేసాడు, నా చెప్పులు నీయా. దానికోసం మళ్ళీ పెద్ద పరిశోధన. ఏది నీది అసలు? నీ కాలే అలాగని వదిలేసి వెళ్ళిపోమని కాదు. దేన్ని సీరియస్గా, దేనికోసం పరితపించేసి, దేనికోసం బుర్రలు పాటు చేసేసుకొని దేని మీద ఎక్కువ మీరు హోప్ పెట్టేసుకోకండి. ఎందుకంటే ఏది మందే, భార్యలైనా, భర్త అయినా, పిల్లలైనా, ఆస్తులైనా, ఉద్యోగమైనా, ఏదైనా తాత్కాలికమండి. అంతేనా కదా? శాశ్వతం ఏమీ లేదు, టెంపరరీ అంతే. అందుకే భార్యలు గలవారు భార్య లేనట్టును, భర్తలు గలవారు భర్త లేనట్టును, సంపాదించుకున్నది నాది కాదన్నట్టును బతకండి. ఎందుకంటే ఈ లోకపు నటన ఇదంతా కొద్ది రోజులు ఉండి వదిలేసి వెళ్ళిపోయి ఒక నటనాలయం. దీన్ని సీరియస్గా తీసేసుకుని వాళ్ళ కోసం నువ్వు చచ్చిపోయి, లేదంటే నువ్వు వాళ్ళని చంపేసి, దేనికి చంపేస్తున్నావు, దేనికి చచ్చిపోతున్నావు, దేనికోసం పరితపించి పిచ్చోడైపోతున్నావు, ఇది అసలు నీదేది లేదు ఇక్కడ. శాశ్వతంగా ఏది ఉండదు ఇక్కడ. శాశ్వతంగా లేనిది, నీతో రాని దానికోసం మనుషులు ఎంత పిచ్చోళ్ళు అయిపోతున్నారండి. రాజకీయ పదవుల కోసం కొట్టుకు చచ్చిపోతున్నారు, అదేమైనా ఉంటుంది శాశ్వతంగా? బంగారాల కోసం కొట్టుకు చచ్చిపోతుంటారు, ఆస్తుల కోసం కొట్టుకు చచ్చిపోతారు, కులాల కోసం కొట్టుకు చచ్చిపోతుంటారు, మతాల కోసం కూడా. ఇదేది శాశ్వతం కాదండి. ఇదంతా ఏమి నేర్పుతుంది మనకి? మరణం నేర్పుతుందండి. అందుకే ఎక్కడికి వెళ్ళమన్నాడు? విందు జరుగుతున్నా ఇంటికి పోవటి కంటే ప్రలాపించుచున్న వారింటికి. ఎందుకంటే అక్కడే విషయం అంతా అర్థమవుతుంది, అక్కడే వాస్తవాలన్నీ కళ్ళకు కట్టినట్టుగా మనకు కనబడతాయి. కనబడతాయేమో, కనబడవా? కానీ అక్కడికి వెళ్ళి ఏమైనా ఆలోచిస్తున్నావా? అక్కడికి వెళ్ళి కొట్టేసుకుంటారు కొంతమంది. శవం దగ్గరే ఆస్తి అమ్మకాలు వస్తాయి. మళ్ళీ పాపం చచ్చిపోయాడు మన ఇంట్లోడు అని బాధ ఉండదండి. అక్కడ కూడా ఏం లెక్కలు? అప్పులోడు అప్పుడే వస్తాడు, ఆపండి అంటాడు శవాన్ని. ఈ లోపల ఇంకొకటి వస్తాడు, ఏదో తేల్చండి ఆస్తులు. ఒక ఆవిడ భర్త చచ్చిపోయాడండి, ఏడుస్తుంది. పాపం ఎంత భర్త ఏడుతుందో అనుకుంటున్నాను నేను. ఈ లోపల ఎవరు వచ్చారండి, ప్రెసిడెంటో ఎవరు వచ్చారు, లోపల కాగితాలు ఉన్నాయని తేబాబా అంటుంది ఏడుస్తూ. ఏ కాగితాలు? ఈ ఎల్ఐసి కాగితాలు. ఇప్పుడు ఎంతో కొంత ఇస్తారు కదండి, 25,000 ఎంత ఇస్తారు కదా చచ్చిపోతే. ఈవిడ ఏడుస్తూ కొన్నట్టు వేసింది. ఏ కొన్ను? అదిగో పంచాయతీ నుంచి వాళ్ళు ఎవరు వచ్చారు, మున్సిపాలిటీ నుంచి వచ్చారు, కంపెనీస్ వెళ్ళిపోతారేమో, ఆ డబ్బా కింద ఉన్నాయి చూడు బాబా అంటుంది. ఏంటి అంటే ఈడు చచ్చిపోయాడని బాధ కంటే ఆ డబ్బులు ఎక్కడ పోతాయని బాధ ఇవిడికి. ఇప్పుడు ఇక్కడ ఉన్న అన్నీ చక్కబెట్టేస్తుంది. ఆ ఎంఆర్ఓ గారు చెప్పబోయారా అంటే ఇది చచ్చిపోయిన ఒక రోజన్నా పూర్తిగా ఆడొచ్చు కదా. ఎవరిని శాశ్వతంగా గుర్తుపెట్టుకోరండి. ఎందుకంటే ఇది శాశ్వతం కాదు. అర్థమవుతుందమ్మా? అర్థం కావట్లేదా? అందుకే శవం దగ్గరికి వెళ్ళినప్పుడు అర్థమవుతాయి అన్నీ. శవం దగ్గరికి ఎంత నటన జరుగుతుంది చాలాసార్లు చెప్పాను కదా మీకు. అంత నటన అక్కడ
వద్దు మా దేవుడిని ఆపేయమంటారు. నిజమది పెట్టట్టుకుని ఎలాంటిదేంటి కొంతమంది. తీసుకెళ్ళొద్దు మా దేవుడిని, తీసుకెళ్ళొద్దు షట్టర్ గారు దిబ్బేయండి, ఆవిడ అంత అలగడుతుంది అన్నాడు అనుకోండి, ఏమంటది? ఈయన గొప్ప పాస్టర్లే, అలాగే ఎంతమంది అంటలేదు, నేను అన్నాను. ఆపేయమంటే ఆపేయకూడదు, ఏం చేయాలి? లేకపోవాలి. ఈవిడ అలాగ ఆపుతూ ఉంటుంది, లేకపోతూ ఉండాలి. సరే, ఇదేనండి. ఏది మనది కాదు, ఏది శాశ్వతం కాదు, ఏది నిజం కాదు, అంతా నటనాలయం. ఎక్కడుంది ఇప్పుడు? మన కళ్ళ ముందు జరుగుతుందంటే ఏంటమ్మా? నటన. దేవుడు చెప్పిన వాస్తవాలు ఇవన్నీ. అందుకే దేని మీద ఎక్కువ మక్కువ పెంచేసుకోకండి, దేన్ని అమితంగా నమ్మేకండి. అసలు ఇవేవి శాశ్వతం కాదండి, వదిలేసి వెళ్ళిపోయే. అలాంటి వదిలేసి వెళ్ళిపోయే వాటి కోసమే మునిగిపోయి నాశనం అయిపోతున్న వాళ్ళకి దేవుడు మరణం దగ్గరికి వెళ్ళమంటున్నాడు. ఏం నేర్పుతుంది? నీకు బ్రతుకు పాఠం నేర్పుతుంది. శవం దగ్గర నేర్పుతుందమ్మా, నేర్పట్లేదా? ఎందుకు మనం నేర్చుకోవాలి మరణం దగ్గరికి వెళ్ళంటే, ఇక మరణం బైబిలు ఆత్మ ఉందని నేర్పుతుంది కదండి. బైబిలు దేవుడు ఉన్నాడు, స్వర్గ నరకాలు ఉన్నాయి, ఈ జీవితం మంద కాదు, మనం ఏమీ తీసుకురాలేదు, ఏమీ తీసుకెళ్ళిపోవడం నేర్పుతుంది. అలాగే మనిషిలో ఆత్మ కూడా ఉందని. మరి చనిపోయిన తర్వాత వెంటనే అక్కడేం అర్థం అవుతుంది? స్టార్టింగ్ షట్టర్ గారు చెప్పారు కదా, చచ్చిపోయాడంటే అంటే ఆత్మ వెళ్ళిపోయింది, అంతేనా? ఆత్మ ఉందన్న విషయం చచ్చిపోయిన దగ్గరే మాట్లాడుకుంటారు చూడండి. రాజకీయ నాయకులు కూడా ఈ ఆత్మకి శాంతి కలగాలని అంటే అక్కడ ఆత్మ వచ్చిందా? మాటలు వచ్చాయి, ఆత్మ మాటలు. రిప్ అని పెడుతుంటారు, RIP, రెస్ట్ అండ్ పీస్. చచ్చిపోయినోడు ఎక్కడ రెస్ట్ అండ్ పీస్లో ఉంటాడు? విశ్రాంతిలోకి వెళ్తాడు. ఆత్మ ఈ లోకంలో ఉన్న శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాం అంటున్నావునా? అంటే చచ్చిపోయిన దగ్గర ఏ మాటలు వస్తున్నాయి? ఆత్మ ఉందని అక్కడే మాట్లాడుకుంటారు. స్కూలుకి వెళ్ళినప్పుడు రాజకీయ నాయకులు ఎవరైనా చనిపోయారు అనుకోండి, 2 నిమిషాలు మౌనం పాటించని అంటాడు. దీనికి ఆ ఆత్మకి శాంతి కలగాలని. అంటే ఇప్పుడు ఆత్మ ఉందని అందరం అనుకుంటున్నారు, అనుకోవట్లేదా? ఎక్కడ అనుకుంటున్నారు? చనిపోయిన దగ్గర మాట్లాడుకుంటున్నారు. బ్రతకుండా మాట్లాడుకుంటారా? మాట్లాడుకోరా? చూసారా? అక్కడే మాట ఉంటాయి. ఈరోజు అతను చనిపోయాడు, రేపు మనం, వెనక ముందు అంటారా? ఈ జ్ఞానపు మాటలన్నీ ఎక్కడ వస్తుంటాయి? అక్కడే వస్తాయండి. అందుకే విందు జరుగుతున్న ఇంటికి పోవటి కంటే ప్రలాపించి వారింటికి వెళ్ళండి. ఇలాంటి మరణానికి సంబంధించిన కార్యక్రమాలు పెట్టినప్పుడు రావాలి. ఎందుకంటే ఇక్కడే అసలైన విషయాలు మాట్లాడుకుంటామండి. మన జీవితం ఏంటి, మనం ఎంతకాలం ఉంటాం, మన బ్రతికేంటి, ఇదంతా ఏంటి, మన ఇల్లులు ఏంటి, మన లోకం ఏంటి, ఇదంతా ఇక్కడికి వచ్చాకండి. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ రవి గారు. సంఘానికి వచ్చేసి చక్కగా ముందు కూర్చొని ప్రతిదానికి ఆన్సర్లు చెప్తే ఉండేవాడు. ఎవరైనా ఊహించారా అలా జరుగుతుందని? సడన్గా వచ్చింది ఆయనకి బ్రెయిన్ స్ట్రోక్. అసలు బ్రతకడేమో అనుకున్నారు, అంతే కదండి. క్షేమంగా తిరిగి వచ్చి ఇంటి దగ్గర ఉన్నాడు. ఇంతకు ముందులాగా ఉన్నారండి? తారుమారు అయిపోయిందా? జీవితం అయిపోలేదా? ఎవరిదైనా అంతేండి. ఈ జీవితం శాశ్వతమే కాదండి, ఎవరికైనా చావు వస్తుందండి. చావు వస్తుంది కాబట్టి ముందు మనసుని పెట్టమంటున్నాడు. ఇది తప్ప అన్నీ మనసుని పెడతాం, మనకు రాదనుకుంటాం, మనకు రాకూడదు అనుకుంటాం. ఎందుకంటే మరణం అంటే భయపడిపోతున్నాం కాబట్టి. అందుకే మళ్ళీ ఇందాక అడిగాను కదా, మరణం అంటే భయపడాలా సంతోషించాలా? సరిగ్గా చెప్పలేదు సమాధానం. ఎందుకు సంతోషించాలి? భయపడ్డాడంటే మళ్ళీ ఎందుకు భయపడ్డాడంటే, భక్తులు మరణం అంటే భయపడలేదండి, మరణం కోరుకున్నారు వాళ్ళు. అవునా కదా? లాభం అన్నారు పౌలు గారు. చావు అయితే లాభం. మరణం కోసం అర్థమైతే, మరణం కోసం తెలిస్తే మరణం సంతోషంగా ఉంటుందండి. మరణం కోసం తెలియకపోతే మరణం చాలా ప్రమాదంగా ఉంటుందండి. జైళ్ళు, పోలీస్ స్టేషన్లు మంచివా చెడ్డవా? జైలు ఉన్నాయి కదండి మనకి, సెంట్రల్ జైళ్ళు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. మంచివా చెడ్డవా? చెడ్డవా? చెడ్డవి ఎవరికి చెడ్డవి అనుకుంటున్నారు? దొంగలకి, నరహంతకులకి, దోపిడీగాలికి, వీళ్ళందరికీ పోలీస్ కనపడినా, సెంట్రల్ జైలు కనపడినా ఎలా ఉంటుంది? బాబోయ్ అనిపిస్తుంది. అవునా? మంచోళ్ళకైతే అమ్మయ్య పోలీసులు ఉన్నారు, మనకి క్షేమం, అంతేనా? అమ్మయ్య పోలీస్ స్టేషన్ ఉందంటే మనకు జాబ్ అన్నా సంపాదించుకోవచ్చు. సెంట్రల్ జైల్లో జాబ్ చేసి కూడా ఉన్నారు. పోలీస్ స్టేషన్లు, సెంట్రల్ జైలు చాలామందికి ఉపాధి కలిగిస్తున్నాయి. అవునా కదా? ఎవరికి చెడ్డవయ్యి?
హంతకులకి, మూర్ఖులకి, నేరగాలకి అవి నచ్చవు, ప్రమాదం అయ్యి. మంచోళ్ళకి అలాగే మరణం కూడా దేవుని కోసం బ్రతికి చక్కగా జీవిత పరమార్థం తెలుసుకుని యథార్థంగా బ్రతికే వాళ్ళందరికీ మరణం సంతోషం ఇస్తుందండి. ఎవరికి మరణం భయం? దేవుడి కోసం బ్రతకని వారికి, దేవుడి కోసం ఏ పని చేయని వారికి, అసలు ఈ బ్రతికెందుకో తెలియని వారికి, వాళ్ళకి మరణం ఎలాంటిది? చాలా ప్రమాదం, చాలా నష్టం కూడా. ధనవంతుడు అలాగే నష్టపోయాడు. మరణం అన్ని ఎక్కడ తీసుకెళ్ళిపోయింది? భయంకరమైన నష్టంలో తీసుకెళ్ళిపోయింది. లాజర్ని అప్పటి వరకు బ్రతుకుతున్న బ్రతుకు కంటే ఊహించలేని గొప్ప స్థితికి తీసుకెళ్ళిపోయింది. ఇప్పుడు లాజర్కి మరణం మేలు చేసిందా, కీడు చేసిందా? ఇప్పుడు లాజర్కి మరణం రావటం మంచిదా, రాకపోవటం మంచిదా? అమ్మ, రావటం మంచిదా, రాకపోవటం మంచిదా? లాజర్కి మరణం చాలా లాభమండి. ధనవంతుడికి భయంకరమైన నష్టం. దేవుడు కోసం బ్రతికేవాడు మరణం కోసం భయపడ్డండి. దేవుడు కోసం బ్రతకనివాడే దేనికి భయపడతాడు? మరణం కోసం భయపడతాడు. మీకు మరణం అంటే భయం అనిపిస్తుందంటే మీరు అర్థం చేసుకోవాలి. నా పరిస్థితి ఏమి బాగోలేదండి. భయపడుతున్నారా, భయపడలేదా? మీరు భయపడినంత మాత్రాన, లేదంటే మరణం దగ్గరికి వెళ్ళలేనంత మాత్రాన మరణం ఆగిపోద్దమ్మా? ఎవరికైనా ఎప్పుడైనా ప్రతి క్షణం వెంటాడుతుంది ఏంటనుకుంటున్నారు? మరణం. ఇంతకుముందు ఒకసారి చెప్పాను నేను, మన చుట్టూ వెంటాడుతూ మనల్ని ఆవరించింది ఏంటి? మరణమే కదా. ఇప్పుడు మనందరికీ నెక్స్ట్ ఏం జరుగుతుందండి? ఏంటమ్మా? సరే, మాటలు రావట్లేదు, ఒప్పుకోం. నెక్స్ట్ ఏం జరుగుతుందండి? భోజనాలు అనుకోకండి. అసలు నెక్స్ట్ మన జీవితంలో ఏం జరుగుతుంది అనుకుంటారు? గట్టిగా చెప్పండి. సరే, మీరు బలవంతంగా మా చేత అందించకండి. అదిగో చూడండి రవి గారు, అలా జరుగుతుందని ఎవరైనా ఊహించుకున్నారండి? ఎవరైనా అసలు ఆలోచించారా? శరీరంలో ఉన్న ఒక్క అవయవం పనిచేయకపోతేనే అలా అయిపోయిందండి. చావుని దగ్గరికంట చూసి వచ్చాడు ఆయన. అదేనా? అలాగా నేను బతికిపోతాను. తర్వాత ఆయనైనా మనమైనా ఎవరైనా చచ్చిపోతామండి. ఎందుకంటే మనతో పాటు ప్రతి క్షణం వెంటాడుతుంది మరణమండి. తినే తిండి ద్వారా చచ్చిపోతాం, అవునా కదా? ఇంతకుముందు చెప్పాను కదా, కోడిగుడ్డు తిని గొంతులో ఇరికిపోయి చచ్చిపోయింది ఒక ఆవిడ. మటన్ మొక్క ఇరికిపోయి చచ్చిపోయారు. రోడ్డు మీదకి వెళ్తే ప్రమాదాల రూపంలో వెంటాడుతుంది. ఎంతమంది చచ్చిపోతాను రోజుకి? ఇంట్లో ఉంటే వస్తువుల రూపంలో కరెంట్ షాక్ కొట్టేస్తుంది, లేదంటే బాత్రూంలో జారి పడిపోతున్నారు, ఏసీ పేలిపోతున్నాయి. జరుగుతున్నాయేమో, జరగట్లేదా? గ్యాస్ లీక్ అయిపోయి చనిపోతున్నారు. ఒక పక్క భయంకరమైన రోగాలు, క్యాన్సర్లు, ఈ మధ్య ఎయిడ్స్ వస్తుంది, హార్ట్ అటాకులు, బ్రెయిన్ స్ట్రోకులు, కిడ్నీ ఫెయిల్ అయిపోతున్నాయి. ఎన్ని జబ్బులండి? లెక్కలేనన్ని జబ్బులు మరణానికి లెక్కపోతున్నాయి. యాక్సిడెంట్లు ఒక పక్క అయితే, జబ్బులు ఒక పక్క అయితే, ప్రమాదాలు ఒక పక్క అయితే, ఈ లోపల ఒకరినొకరు చంపేసుకుంటున్నారు, అవునా? ఆడంటే ఈడికి పడక, ఈడంటే ఆడికి పడక, కులాల పేరుతో, రాజకీయ గొడవలతో, మతాల పేరుతో హత్యలు, ఇవన్నీ దాటుకుంటూ వెళ్తే ప్రకృతి వైపరీత్యాలు, పిడుగులు పడి, సునామీ వచ్చి, లేదంటే భూకంపాలు వచ్చి, ఇవన్నీ కాదుకుంటే మళ్ళీ యుద్ధాలు. చచ్చిపోతాను కొట్టుకొని భయంకరంగా చచ్చిపోతానట్లే. ఇవన్నీ దాటుకుని వచ్చినా మరలా మనమే చచ్చిపోతాం. ఆడు మోసం చేశాడు, ఈవిడ మోసం చేసింది, అప్పులు పాలు అయిపోయినా, అది అయిపోయినని నీకు నువ్వే ప్రాణం తీసేసుకున్న మరణం ఎన్ని రూపాయలు ఎంటాడుతుంది చూడండి. ఇవన్నీ దాటుకుని వచ్చినా వృద్ధాప్యం బతకనిస్తుందా? ఇందాక షడ్డగా చెప్పారు కదా, శరీరం మారిపోతుంటుంది, రోజు తెలిసిపోతుంటుంది మనకి. ఇంతకు ముందున్న బలం కనపడదు, ఇంతకు ముందున్న ఆరోగ్యం ఇప్పుడు ఉండదు. ప్రతి చిన్నదానికి జబ్బు వచ్చేస్తుంటుంది, మెట్లు ఎక్కలేము, ప్రతి దానికి ముందు వెళ్ళిపోలేము, ఏది పడితే తినేస్తే అరగదు. ఇవన్నీ వస్తున్నాయంటే నీ నలు మూలలా నీ చుట్టూ ఆవహించి ఎప్పుడు నిన్ను లాక్కుపోదామని ఎదురు చూసేదే మరణం అండి. ఉందమ్మా లేదా? ఇక్కడ ఉందా లేదా మరణం? తిరుగుతున్న ఫ్యాన్ మీద ఆడిపోయింది అనుకో, ఏమవుతాం? అంతే. పెద్ద చావడానికి పెద్ద కష్టమండి. మనం ఈజీగా చచ్చిపోతాడండి మనిషి. ఏదో చేయడం సరే మనిషి చావాలంటే జారిపడి చచ్చిపోతాడు, అవునా కదా?
అది మన జీవితం. అంత అల్పమైనది మన జీవితం, అంత చిన్నది. ఇది తెలియక మనం ఎంత పొంగిపోతుంటాం. నాకంటే ఎవడో, ఆడెంత, ఈడెంత, ఆడెవడో, ఈడెవడో, ఓ రెచ్చిపోతుంటామండి. అసలు ఎంతండి మనం ఈ భూమి మీద? ఎన్నో వేల మంది రోజులు చచ్చిపోతారు, అందులో మనం కూడా ఒక తలకాయ అంతే. ఇది మన బ్రతుకు, ఇది మన స్థాయి. చనిపోయామని పాతి పెడితే పురుగులు తినేస్తాయి, అవునా కదా? ఏమన్నా ఉంటామా? అదే హిందువులు అనుకుని తగలబెడతారు, ఎంత అయిపోతుంది? గుప్పుడు బూడిద, అంతేనా? 70 కేజీలు ఉన్నావు కాబట్టి 70 కేజీలు బూడిద వస్తుందా? రాదు. గుప్పుడు బూడిదంతా విలువనేది నాది, అంతేనా కదా? చనిపోతే ఎవడో లెక్క చేయడు. కుక్క చచ్చిపోయినా, మనిషి చచ్చిపోయినా సేమ్ అంతే. వాటి శవాలకైనా విలువ ఉంది, మన శవాలకు ఉందా? చాలాసార్లు చెప్పుంటా కదా, మేకలను తీసుకెళ్తాను లారీ మీద లోడు తిరగబడిపోయిందండి హైవే మీద. అంతే, మేకల పాపం కాళ్ళు, చేతులు, తలకాయలు చెదిరిపోయాయి. డ్రైవర్ చచ్చిపోయాడు. ఈ లోపల అటు వెళ్తున్న వాళ్ళంతా బండ్ల మీద వెళ్తారు కదండి, ఎవడకాడే ఒక కాలు, ఒక తలకాయ బ్యాగ్లో ఎట్టిపోతున్నారు. ఏ తలకాయ, ఏ కాలు? మేక తలకాయలు. ఎందుకంటే మంచి ఫుడ్ దొరికింది, ఇప్పుడు ఫ్రెష్గా ఉన్నాయి అందులోకి. అక్కడ డ్రైవర్ చచ్చిపోయాడు అని ఎవరన్నా పట్టించుకుంటారా? ఇది కూడా పెద్ద తలకాయ ఉందని బొట్టలేసి కొడతారా? మనిషి ఎవరికైనా ఉపయోగపడతాడండి? మన స్థాయి తెలుసుకోవాలి ముందు మనం. ఈ స్థాయి తెలియకే పొగరబడిపోతుంటామండి, అవునా? ఏదేదో చూసుకుని ఏదేదో మాట్లాడుతుంటాం. చేప, కోడి చచ్చిపోయినా విలువ ఉంది, మనిషి చచ్చిపోతే? అలా యాక్సిడెంట్లో మనిషి చచ్చిపోయి ఖాళీ శవం ఉందని చెప్పి తలకు మొక్కలు కొట్టేసి తలకో కేజీ ఇంటికి పెడుతున్నాడు అనుకోండి, తీసుకోండి అమ్మా మాంసం. ఏ మాంసం బాబు అని అడిగితే మనిషి మాంసం అని అనుకోండి, ఏమంటావు? నువ్వు మనిషివా పశువు అంటావా? అంతేనా? ఎందుకు? ఎవరికి తింటాకు ఉపయోగపడుతుందండి? తింటాకు ఉపయోగపడకపోగా భయం. అలాగే మనం సామా? బట్టలు సర్దుకుంటున్నాను, బ్యాగ్లో బట్టలు సర్దుకుంటున్నప్పుడు అనుకుంటున్నాను, ఇప్పుడు బతుకున్నాను కాబట్టి నా బట్టలు సర్దుకుని వెళ్తున్నాను. చచ్చిపోతే సేమ్ నా బట్టలు సర్దినట్టే నన్ను ఎక్కడ సర్దుతారు? ఇంత ఇంత పెట్టి చేసి అందులో సర్దేస్తారు, అంతే కదా? నన్ను మిమ్మల్ని అంతేనమ్మా కదా? బట్టలు సర్దుకున్నావు, బతుకున్నాను కాబట్టి. నేను చచ్చిపోతే నన్ను సర్దుతారు. ఎంత ఇప్పుడు మనకి ఎంత కేటాయిస్తారు? జస్ట్ పనికిరాని చెక్కలతో చేస్తారా పెట్టి కూడా, అదేనా కదా? పెద్ద పెద్ద టేక్ చెక్కతో చేస్తారమ్మా, పనికిరాని చెక్కలు. జస్ట్ ఎక్కడ పెడతారు మనల్ని? ఎకరం భూమి ఉంది, 10 ఎకరాలు ఉన్నాయి నాకు, పెద్ద బంగ్లా ఉంది, అందులో పెడతారా? 3, 6, అంతేనా? అక్కడ తర్వాత ఎవడు వెళ్ళడు, ఎప్పుడో సంవత్సరానికి ఏదో గుర్తుంటే. పౌడర్ రాసుకుంటున్నాను చక్కగా తలదూకొని అర్థం చేసుకొని. బతుకున్నాను కాబట్టి అలా అద్దుకుంటూ లైట్గా ఆ అద్దం చూసుకుంటూ గుండెపోటు వచ్చి ముందుకెళ్ళిపోయాను అనుకోండి, ఇప్పుడు ఏం చేస్తారు? నాకు పౌడరు అలా అద్దరు, ఇంకా ఆ పౌడర్ మొత్తం మూతేసేసి మొత్తం దెబ్బపోసేస్తాను నేను. చివరి మేకప్ అన్నమాట ఇది, అంతేనా? నీ అందాన్ని చూసుకుని ఓ రోజు మురిసిపోతున్నావు, ఊపిరాగపోతే నేను మేకప్ ఎవరు చేస్తారు? అక్కడ ఉన్న వాళ్ళు అందరూ చేస్తారండి, తల దూగుతారా? అప్పుడు ఒక ఆవిడ చచ్చిపోయింది, ఎవరండి? శ్రీదేవి. మేకప్ చేయమని వాళ్ళ కూతురు చెప్పారంట. దేనికి? శవానికి. మేకప్ చేస్తే అలా ఉంటుందండి, నువ్వెంత మేకప్ చేసినా కుళ్ళిపోతుంటుంది, వాడిపోతుంటుంది, వాసన వచ్చేది. అందుకే అగరొత్తులు పెడతారు అక్కడ. అగరొత్తులు ఎందుకు పెడతారండి? డికంపోజ్ అయిపోయి స్మెల్ వస్తుంటుంది ఆ ముక్కుల్లోంచి, నోట్లోంచి, నవరంధ్రాల్లోంచి ఒక వేస్ట్ గ్యాస్ వస్తుంటుంది, విడుదలవుతుంటుంది ఆ స్మెల్. అందుకే ఆ స్మెల్ మనకు రాకుండా అగరొత్తులు పెట్టేస్తారు అక్కడ. అది ఇది కలిసి అదో రకంగా వస్తుంది అది, అందునా? ఆ పౌడరు, నిల్వైపోయిన పౌడర్ ఇస్తుంటాడు, నిల్వైపోయిన అన్ని నిల్వ సరుకులే అక్కడ. అవన్నీ మనం ముట్టేసుకుని ఇంటికి వెళ్తే వాసన వదరు. సాయంత్రం పడుకున్నప్పుడు ఎలాగనుకుంటే ఆ శవం వాసన వస్తుంది, అది ఆ వాసన కూడా భయపడుతుంది అప్పుడు, అవును కదా? అందుకండి ఇవన్నీ మీకు గుర్తు వస్తున్నాయి శవం కార్యక్రమప్పుడు. అందుకే అక్కడికి వెళ్ళలేదు కాబట్టి ఇక్కడ చెప్తాను నేను. పనికిరాని మంచం ఒకటి పెడతారు బయట, డబ్బల కాట పట్టుకొస్తారమ్మా బయటికి, పెద్ద తెచ్చుకున్న పెద్ద పరుపు,
అవన్నీ వద్దులేండి, లేకొచ్చేయండి కాళ్ళు ఒకటి చేయలేట్టుకుని కూర్చొని ఏదో చిన్నది వేస్తారు, ఎందుకు పనికిరాని మంచం, మంచి రొగ్గు కప్పుతారా అంటారా పక్క నుంచి ఆవిడ, అది వద్దు అది వద్దులే అని ఏదో చిన్నది పనికిరాని పీలి కట్టి పెడతారు. సరే అన్ని ఆపేస్తాను, కట్ అయిపోతాను నీకు అక్కడే పని, నువ్వే కొనుక్కున్నావు అవన్నీ, కానీ నీకేరు అవన్నీ నీయే పాపం, ఓ మురిసిపోయి చూసుకుని నీకు నీకేరు. ఊహించుకోండి ఒకసారి, నేనే అనుకుంటూ, నేనంటే నన్ను కాదు మిమ్మల్ని కూడా, నేను పోతాను మీరు పోతారు పోరమ్మా. అందుకే ఇదంతా మనకు జరగబోయే భవిష్యత్తు ఉండేది. మనం అన్నీ నా పెళ్ళి ఎలా జరిగింది, నాకు ఎలాగ తాళి కట్టాడు, ఎలాగ చేశాడు, ఇవన్నీ అయిపోయాయి, ఇంకా మళ్ళీ ఇంకా జరగవు. ఏం జరుగుతుంది ఇప్పుడు? నువ్వు ఎలా చచ్చిపోతావు? బాత్రూంలో చచ్చిపోతావా, గుండాకి చచ్చిపోతావా, ఎవడో చంపేస్తాడా, ఎలా తీసుకొస్తారు బయటికి? ఇంట్లో చచ్చిపోతే ఎలా తీసుకొస్తారు, హాస్పిటల్లో చచ్చిపోతే ఎలా తీసుకొస్తారు, ఏ మంచంతో నన్ను బయట పెడతారు, ఎక్కడ పెడతారు, ఏం కప్పుతారు, పెట్లో పెట్టినప్పుడు నాకు ఎలాంటి మేకప్ చేస్తారు, ఆలోచించగలం వద్దమ్మా? ఎప్పుడన్నా ఆలోచించుకుంటున్నారు మీరు? నేను ఆలోచించుకుంటాను అప్పుడప్పుడు, అని పెట్లో పెడితే ఎలాగ ఏడుస్తారు మా అమ్మళ్ళు వాళ్ళు. ఎందుకంటే ఇదే జరుగుతుంది, మన భవిష్యత్తు ఇదే. చావుకు భయపడొద్దండి. నేను చనిపోతే అనగానే మా సంఘంలో ఆవిడ ఇది కుక్కలను ఎత్తినట్టు అంటే అయ్యి బాబు అంత మాట హెడ్ నరేష్ గారు, నేను చచ్చిపోతే అంటున్నాడు, చచ్చిపోతాను చచ్చిపోతానా, పోనీ చచ్చిపోనా పోనీ, ఓ చుచ్చు 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 అంత మాట అనకండి, అలాగే అనకండి. ఇదేదో రానట్టు, ఇదేదో పెద్ద ప్రమాదం, ఎవరికైనా వస్తుంది రాదమ్మా. చంద్రబాబు చచ్చిపోతాడు, జగన్ చచ్చిపోతాడు, పవన్ కళ్యాణ్ కూడా ఏంటి చచ్చిపోతాడంటే మీరేమో అంటలేదు. చూసారా, మనకు నచ్చని పదం, తెలుగు భాషలో మనకు నచ్చని ఒకే ఒక పదం చావు. చావు అదేనా? అందుకే ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? చావు దగ్గరికి వెళ్ళమంటున్నాడు. కైలాసరాధం అని వెళ్తుంటా చూసారు అప్పుడప్పుడు. పుట్టిన వానికి మరణం తప్పదు. ఓయ్ వచ్చేసారు బాబు, చెవులు మూసేసుకుంటాడు ఒక్కొక్కడు. ఏమైపోద్దని? ఈరోజు ఒకరిని తీసుకెళ్ళిపోతాను, రేపు నిన్ను తీసుకెళ్ళిపోతారు, పెద్ద విషయమా? దీనికి రెడీ అయిపోయి ఉండాలండి, అవునా కదా? ఒక యేసుక్రీస్తు వారి మరణం ప్రపంచానికి ఏం నేర్పింది? చచ్చిపోయినా సరే మరలా తిరిగి లేస్తాడు, మరో జీవితం ఉంది, నేర్పిందా నేర్పట్లేదా? దానికంటే ముందు మొక్కలు విత్తనాలు చచ్చిపోతున్నాయి, ఏం నేర్పుతున్నాయి? మరో బ్రతుకుందండి. చావు ఎన్నో పాఠాలు నేర్పుతుందండి మనిషికి, మరణం నేర్పుతున్న మహాజ్ఞానం. అందుకే చచ్చిపోయిన దగ్గర మిస్ అవ్వకండి. నేను అస్సలు మిస్ అవ్వను. జ్ఞానం ఉంటుంది అక్కడ, తెలివి తక్కువ పనులు కూడా ఉంటాయి, అవును కదా? విచిత్రంగా ఎడుతుంటుంది ఒక ఆవిడ. ఒక షాప్ దగ్గరికి వెళ్తే షట్టర్ గారు ఒకసారి ఆ భర్తకి ఆవిడకి ఉన్న కథ అంతా చెప్పుకొచ్చేస్తుంది సీరియల్ లాగా. అప్పుడు వరకు ఏదో పెద్ద పులి అనుకున్నాను నేను. ఎన్నోసార్లు కొట్టేశానమ్మా, మహానుభావుడు తిరిగి ఎప్పుడు కొట్టలేదమ్మా అంటుంది. ఊరూరు ఇంతకీ ఇదా అనుకున్నాను. కంగారులో ఏం చెప్పేసింది? ఎన్నోసార్లు నేనే కొట్టేసేదాన్నమ్మా, ఎవరికి చెప్పుకునేవాడు కదమ్మా నా దేవుడు అంది. ఏంటి ఎన్నోసార్లు కొట్టేసిందా అనుకున్నప్పుడు నేను. మీరు కూడా కొడతారమ్మా? పోయి చెప్తారు, ఇప్పుడు చెప్పరు. ఎన్నోసార్లు నేను వంట చేయకపోతే బయట నుంచి అట్టుకొచ్చేయడమ్మా నా దేవుడు, బయట నుంచి అట్టుకొచ్చేసేవాడంట పాపం. ఇప్పుడు వంట చేయనని కాపీ ఇచ్చేదంట పాపం, బయట నుంచి అట్టుకొచ్చేసేవాడంట. అక్కడ చెప్తున్నా రోజు పాపం, వీడు ఎప్పుడు చెప్పుకోలేదు ఎవరితోటండి. సరే, పిల్లలు మాంసం అని ఎడుతుంటే నువ్వు వెళ్ళి మాంసం అయిపోయావా అంది. ఇంతకీ మాంసం అని ఎడుతుంటే మాంసం గట్టకి వెళ్ళాడంట. ఆ యాక్సిడెంట్లో ఈడు మాంసం అయిపోయాడు. సరే, ఇదంతా అక్కడ కూర్చోబెట్టి అందరిని రౌండ్గా ఒక కథ వెళ్ళింది. నువ్వు కథల అల్లకూడదు అక్కడ. శవాన్ని చూస్తే ఏంటి, బ్రతికేంటి? పాపం తిరిగాడు, మనతో పాటు ఉన్నాడు, ఇన్ని సంవత్సరాలు బ్రతికాడు, ఇల్లు కట్టాడు, అది నాదన్నాడు, ఇది నాదన్నాడు, ఎంతో కష్టపడ్డాడు, భవిష్యత్తులో ఎన్నో ప్రణాళికలు వేశాడు. కానీ ఏ స్పందన లేకుండా, ఏమి కదలిక లేకుండా, ఎవడు ఏది ఇంట్లోకి వెళ్ళిపోతున్నా సరే పట్టించుకోకుండా, మామూలుగా ఉన్నప్పుడు ఇంట్లోకి వెళ్తాను ఊరుకుంటామండి, ఎవడరా లోపలికి వెళ్తున్నాడు చచ్చిపోతే ఇలా తిరిగి చూడకూడా. ఇన్ని నాయనుకుని ఇన్ని మీద అధికారం చెలాయించిన వాడు, ఇన్ని చేసిన వాడు ఏ చలనం లేకుండా, ఏంటి చివరికి శరీరం మీద చీమలు పట్టేస్తున్నా, శరీరాన్ని ఎవడో లాక్కెళ్ళిపోతున్నా, బట్టలు తీసేస్తున్నా, ఏ కదలలే కాకుండా ఎందుకు ఉండిపోయాడు అలాగా? మంతే జీవితం, అంతే. ఏ ఉండదు, ఏది మన చేతిలో ఉండదు, అయిపోయింది. చావు అంటే దేవుడి కస్టడీలోకి వెళ్ళిపోవటం అంటే. చివరిగా మనకు తెలుసు కదా, మొన్నైనది వెనుకటి వలె మట్టికి వెళ్ళిపోద్ది. ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం అంటే పరలోకి వెళ్ళిపోద్ది అనుకుంటున్నారు పాపం.
దేవుని కస్టడీలోకి వెళ్ళిపోతుంది. ఇంకా మన ఇష్టం ఉండదండి అప్పటికి. ఎవరైనా మీద కంప్లైంట్ వచ్చిందనుకోండి, చంద్రబాబు నాయుడిని ఇంతకుముందు స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయనంత వరకు ఆయన ఏ మీటింగ్ అని వెళ్ళిపోయాడు, ఇంటికి వెళ్ళిపోయాడు, మనవడితో ఆడుకునేవాడు, భార్యతో ఉండేవాడు, అతను నచ్చిన చోటుకి వెళ్ళిపోయాడు. కానీ ఎప్పుడైతే అతని మీద అరెస్ట్ వారెంట్ వచ్చిందో ఆ రోజు సాయంత్రం అతను కస్టడీలోకి తీసుకున్నారు. పోలీసులు ఎప్పుడైతే కస్టడీలోకి తీసుకున్నారో ఇంక అతని ఇష్టాలు ఉండవు, అంతేనా? వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళాలి. సెంట్రల్ జైల్లో ఉంచింది సెంట్రల్ జైల్లో ఉండాలి, కోర్టుకు తీసుకెళ్తే కోర్టుకు ఉండాలి, హాస్పిటల్ తీసుకెళ్తే హాస్పిటల్కి వెళ్ళాలి. నేను మనవడి దగ్గరికి వెళ్తాను, భార్య దగ్గరికి వెళ్తాను, రాజకీయ మీటింగ్కి వెళ్తాను, ఊరుకుంటారా? ఇంక అతని ఇష్టాలు ఆగిపోయి క్లోజ్ అయిపోయి ఆ రోజుతో. ఇది మీకు అర్థమైతే మరణం కూడా ఇప్పుడు చర్చకి వస్తే వస్తాం, అవునా? సినిమాకి వెళ్తే వెళ్తాం, ఎక్కడికైనా వెళ్తాం. ఒక్కసారిగా గుండెపోటు వచ్చో లేదంటే ఏదొచ్చో మరణం వచ్చిందనుకోండి, ఇంక నీ ఇష్టాలు క్లోజ్ అయిపోయాయి. ఎవరి దగ్గరికి వెళ్ళిపోయింది ఇప్పుడు ఆత్మ? దేవుని కస్టడీలోకి వెళ్ళిపోయింది. ఇంకా నీ ఇష్టాలు లేవు. ధనవంతుడు ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది ఇప్పుడు? దేవుని కస్టడీలోకి. ఆయన చూశాడు ప్రోగ్రాం అంతా, ఏం చేశాడు? భూమి మీద ఇంతకాలం ఆయుష్ ఇచ్చాను, ఇంతకాలం నీకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతకమని ఇచ్చాను, నన్ను తెలుసుకున్నాడా? ఇదంతా శాశ్వతం కాదని ఆలోచించాడా? దేవుడి కోసం పుట్టించిన నా కోసం ఏం చేశాడు? ఏమీ లేదు. అయితే నిత్యాగ్ని దండన. అక్కడ వెళ్ళాక అర్థమైందండి. అయితే నాకు 5 సహోదరులు ఉన్నాడు అని బాధపడుతున్నాడు. పర్మిషన్ ఉందా? ఇక్కడైతే నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, నీ సహోదరుల దగ్గరికి వెళ్ళొచ్చు, ఎవరి దగ్గరికైనా తిరగచ్చు. ఒక్కసారి మరణించావంటే నీ నీ స్వాధీనంలో ఏది ఉండదు. ఇక దేవుడి కోసం బ్రతికి చచ్చిపోయావా, స్వతంత్రంగా ఉంటావు, హ్యాపీగా ఉంటావు. దేవుడికి నచ్చక చచ్చావా, ఇంకా మన జీవితం సర్వనాశనం అంటే అదండి. ఈ భూమి మీద ఏది ఉన్నా ఏది లేకపోయినా చివరికి అడుక్కు తింటున్నా పర్లేదు. లాజర్ ఏమున్నాయండి రాజర్కి? ఏమీ లేవు. కానీ గొప్ప స్థితిలోకి వెళ్ళిపోయాడు. దేవుడు ఉన్నాడు, దేవుని పనులు ఉన్నాయి. మనం చచ్చాక ఏమొస్తాయండి మనతో? 2 వస్తాయి. అయితే మన పాపాలు లేదా మనం చేసిన నీతి క్రియలు, ఈ 2 వస్తాయి, ఇంకేమి రావు. మనిషి దేనికోసం ఆలోచిస్తున్నాడు? ఏవైతే మన వెంట వస్తాయో దానికోసం మానేశాడు, రాని వాటి కోసం పరుగులు పెడుతున్నాడు. అందుకే మరణం మనకేం నేర్పుతుంది? మహాజ్ఞానం. ఒక పక్క కాలం అయిపోతుంది మనది, ఎప్పుడు వచ్చేస్తుందో తెలీదు. ఈ మధ్యకాలంలో అర్ధరాత్రి వస్తున్నాయి చూడండి అండి, గుండెపోట్లైనా బ్రెయిన్ స్ట్రోక్లైనా ఎప్పుడు వస్తాయని కొట్టారు? అందరూ పడుకుని ప్రశాంతంగా ఉండని చూసారా? అప్పుడు వస్తున్నాయండి. ఎందుకంటే నువ్వు ఏం చేయలేవు. ఇంకా కొంతమందికి అయితే మరీ దారుణం, అప్పుడే టాయిలెట్ అనో ఏదన్నా బాత్రూమ్కి వెళ్తారు పాపం. ఎందుకంటే ఇబ్బంది అయిపోయి ఏం చేయాలి తెలియక బాత్రూమ్కి వెళ్ళిపోతారు. బాత్రూమ్కి వెళ్ళి గడిట్టింది వెంటనే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేసింది అనుకోండి, గుండెపోటు వచ్చేసింది అనుకో, బయటికి తీసాడక ఉంటుందా? ఎందుకంటే లోపల నువ్వు గడిపెట్టేశావు. చావు వెంటాడితే అలాగ ఉంటుందండి, నువ్వే లాకేసుకుంటావు. అందుకే ఎందుకు వచ్చావు, ఏ పని మీద వచ్చావు, గమ్యం ఏంటి, ఎక్కడికి వెళ్ళిపోవాలి? మొదటి ప్రసంగం చక్కటి మాటలు చెప్పాడు ఆయన. మనం ఎక్కడ ఉండిపోట కాదండి, ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోవాలంటే చేయవలసిన పనులు మూడు ఉన్నాయి. ఒక పక్క కాలమేమో తిరిగిపోతుంది. చివరిగా ఒక పాట చూసి ప్రార్థన చేసుకుందాం. లైట్లు ఆఫ్ చేసి
యేసుక్రీస్తు వారు యుగాంతం ఉంది కదండి, రెండవ రాకడ ఎప్పుడు వస్తుంది తెలియదు. అలాగే మరణం కూడా ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. అందుకే భూమి మీద ఇవన్నీ చూసుకుని మనం వీటి కోసమే పరితపించిపోయి, వీటి కోసమే మనసు పాడు చేసుకుని, వీటి కోసమే ఎదుటివారిని కూడా ప్రేమించకుండా ద్వేషించి, పగలో కక్షలో ప్రతీకారాలతో సతమతమైపోయి బ్రతుకుతున్న ఈ ప్రతి మనిషి కూడా మరణం దగ్గరికి వెళ్ళి ఆలోచించాలండి. అర్థమవుతుందమ్మా పాఠం? మన జీవితాల్లో మీ భర్తలు కానీ, భార్యలు కానీ, మీ పిల్లలు కానీ ఇలాంటి మాటలు అప్పుడప్పుడే వింటూ ఉండాలండి. ఎక్కడ నేర్పుతారండి ఇలాంటివి? మరణం కోసం స్కూల్లో నేర్పుతారా? వేరే చోటకి వెళ్తే నేర్పుతారా? అన్నీ పనికిరానివే కదండి. కానీ జీవిత పరమార్థాలు తెలియాలంటే ఇలాంటి మాటలు వింటూ ఉండాలండి. మీ పిల్లలకి వినిపిస్తూ ఉండాలి. అప్పుడే జీవితం అంటే ఏంటో ఒక అవగాహన వస్తుంది. అప్పుడు మన బ్రతుకులు బాగుంటాయి. దేనికోసం బ్రతకాలి, దేనికోసం ఆలోచించాలి, ఏది ఉంటే తృప్తి పడతాం, ఇవన్నీ చక్కగా ఉంటుందండి. దేన్ని ఎక్కువ ప్రేమించకుండా దేవుడి మీదే ఆనుకుని చక్కగా బ్రతుకుతామండి. మరణంలోకి వెళ్ళినప్పుడు అన్నీ అర్థమవుతాయండి. కర్నూల్లో క్యాన్సర్ వచ్చేసింది ఒక ఆవిడకి, 4th స్టేజ్, ఇంకా మెడిసిన్ లేదు. ఇంకా ఆవిడ ఎలా ప్రవర్తిస్తుంది అనుకుంటున్నారు? అందరితో మంచిగా ఉంటుంది. నేను చచ్చిపోతాను తెలిసిపోయింది కదా, ఇంక శత్రువులు లేరు, ఇంకా అందరినీ ప్రేమిస్తుంది, అందరినీ పలకరిస్తుంది. నీకేమన్నా కావాలమ్మా, భూమి ఏమన్నా కావాలంటే ఏమంటుంది? వారం 10 రోజుల్లో చచ్చిపోయి నాకు ఇవన్నీ ఎందుకండి? బంగారం కావాలమ్మంటే ఓన్లీ ప్రేమ, అందరినీ చక్కగా సంతోషంగా ఉండడం, అందరినీ పలకరించడం. ఎందుకంటే చోవ అర్థమైపోయింది. మనకు అర్థం కావట్లేదు అంతే. కానీ ఆవిడకి డేట్ తెలిసిపోయింది, మనకి తెలియదు అంతే. కానీ మనకు కూడా ముసలైపోయాక చచ్చిపోతామని ఏమీ లేదండి. ఎప్పుడు ఎలా చచ్చిపోతామో తెలియదు. కాబట్టి బ్రతుకున్న కొద్ది రోజులైనా పుట్టించిన దేవుని కోసం బ్రతుకుదాం. మనతో ఉన్నవారిని అందరినీ ప్రేమిద్దాం, అందరితో చక్కగా ఉందాం, మరణం కోసం ఎదురు చూద్దాం, సంతోషంగా దీనికంటే గొప్ప లోకానికి వెళ్ళిపోదాం. ఇదే మన టార్గెట్ అయి ఉండాలండి. ఇవి కాకుండా మీరు దేనికోసం ఆలోచించినా మీకు మహాజ్ఞానం అర్థం కాలేదని అర్థం. అలా జ్ఞానవంతులుగా ఉంటారా, లేదంటే అజ్ఞానులుగానే మిగిలి చచ్చిపోతారో మీరే తెలుసుకోండి. కొళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున్న తండ్రి, ప్రతి మనిషికి మీరు మహాజ్ఞాన గ్రంథాన్ని ఇచ్చారు. అది మత గ్రంథం అని పక్కన పెడతాను. ఈ పరిస్థితుల్లో మా కళ్ళ ముందే మరణం పేరుతో ఈ వాస్తవాలన్నీ నేర్పిస్తున్నారు తండ్రి. ఆలోచించి మా జీవితాల్ని సరిచేసుకునే జ్ఞానాన్ని మాకు దయచేయండి. ఇంతవరకు చక్కగా మీ మాటలు మీ పిల్లలందరూ విన్నారు. విన్న ప్రతి ఒక్కరిని దీవించండి. విన్న మాటలు విని విడిచిపెట్టకుండా వాటిలోని పరమార్థాన్ని గ్రహించి వాటి ప్రకారంగా బ్రతికే భాగ్యం దయచేయమని, అలాగే నాయన ఈ చక్కటి కార్యక్రమాన్ని ఆనందరావు గారు, వారి కుటుంబం, ఆనందరావు గారి జ్ఞాపకార్థంగా అనేకులకు మీ మాటలు వినిపించడానికి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దానికోసం కష్టపడినా, ప్రయాసపడినా, ఖర్చు పెట్టినా ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాన్ని దీవించండి. వారికి రావాల్సిన ప్రతిఫలాన్ని దయచేయమని, అలాగే నేను చక్కగా ఈ కార్యక్రమాలు జరిగిస్తున్న శంకర్ గారిని, వారి కుటుంబాన్ని, వారికి సహకారులుగా ఉంటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. దైవజనులను జ్ఞాపకం చేసుకోండి. సమస్తము మీకు మహిమ కనుక జరిగించమని, అలాగే రేపటి దినమును కూడా మరిన్ని మంచి విషయాలు నేర్చుకోవటానికి మేము సిద్ధపడుతుండగా ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా జరిగించమని వేడుకుంటూ మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడిగి వేడుచున్నామా పరమ తండ్రి. అందరికీ వందనాలండి. ప్రియులారా, మరి అమూల్యమైనటువంటి మాటలను మనం ఇప్పటి వరకు నేర్చుకున్నాం. అందుని బట్టి దేవాది దేవునికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అలాగే ఇంత చక్కటి మాటలు అందించినటువంటి దైవజనులు నరేష్ గారికి ప్రభుపేట మా వందనాలు తెలియజేసుకుంటూ, మరి మరణం ద్వారా మనం నేర్చుకున్న మహాజ్ఞానం ఈరోజు నేను కూడా ఒకటి నేర్చుకున్నాను. ఏం నేర్చుకున్నానంటే, మా భార్యను మా 2 కొడుకులను తీసుకొని రిమ్స్ దగ్గర సమాధుల తోట ఉంది, ఆడికి పోవాలని నేర్చుకున్నాను. అది సాయంత్రం చీకటి పడేటప్పుడు నేను, మా భార్య, 2 పిల్లలు కలిసి ఆడికి వెళ్ళాలని నేర్చుకున్నాను. ఇకపోతే
కాలేపు కూడా డ్యూటీకి పోయి వస్తేనే సాయంత్రం వాళ్ళిద్దరు పిల్లల్ని ఎక్కించుకొని రర్రని తిరుగుతూ ఉంటాడు కడపంతా. కాబట్టి కాలేపుకి నేను ఇచ్చే సలహా ఏంటంటే శ్వేతాన్ని కూడా యాడ్ చేసుకుని, రిమ్స్ దగ్గర మనవాడే ఉండేది ఎవరో కాదు, అదో అన్నీ ఉన్నాడు. సమాధుల తోటలో ఉండేది ఎవరు అనుకుంటున్నారు? యాకోబన్నే. అన్నగానే గేట్ తీసి రెడీకి పెట్టుంటాడు. సతీ సమేతంగా కుటుంబంతో కలిసి ఎక్కడికి పోవాలండి? ప్రతి ఆదివారం సాయంత్రం సుప్రియ కూడా శివ కూడా ఏడుకోపోతారని తెలిసింది నాకు. ఇక నుంచి అలాంటి నీళ్ళల్లోకి కొండల్లోకి పోకుండా ఏడికి పోవాలమ్మా? అందరం కలిసి శ్మశానంలోకి పోవాలా, సమాధులు చూసి రావాలన్నమాట. ఎందుకు? భవిష్యత్తులో మనకు కూడా మన సమాధి మనకు గుర్తుండడానికి ఎక్కడికి వెళ్ళాలి? మనమంతా నారాజు, మనమంతా ఎక్కడికి పోవాలి? సాయంత్రం పూట పిక్నిక్ అంతా ఆడికి పోవాలా? ఓకే, అది నేను నేర్చుకున్నాను. ఎందుకంటే మన గురించి మనకు తెలియడానికి మంచి ప్రసంగం, దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి వందనాలు తెలియజేసుకుంటూ, దయతో కొంచెం ఆలస్యమైంది, దయతో మన్నించాలని కోరుకుంటూ, రేపటి దినం మరి ఎట్టి పరిస్థితులు కూడా 9 గంటలకు ముగించాలని కోరుకుంటున్నాం. ప్రకాష్ నగర్లో ఇంత టైం పట్టదు. మరి దయచేసి రేపు 7:45 కల్లా కూడా మరి ముఖ్య ప్రసంగికులు నర్స్ గారికి మైక్ ఇవ్వడం జరుగుతుంది కనుక వీలైనంత త్వరగా 9 గంటలకు పూర్తిగా కార్యక్రమాన్ని ముగిస్తాం. మరి రేపు కూడా ప్రకాష్ నగర్లో అత్యద్భుతమైనటువంటి పాఠం ఉంది. ఏం పాఠం అన్నా? రేపు పాఠం అనా బుద్ధిహీనులకు బోధ చేస్తున్న సత్యన ఈగలు. ఓకే, బుద్ధిహీనులకు బోధ చేస్తున్న సత్యన ఈగలు. ఓకే, అద్భుతమైనటువంటి టాపిక్తో మరి దైవజనులు మన ముందుకు వచ్చారు కనుక రేపు కూడా మరి సకాలానికి రండి. రేపు కూడా భోజనాలు ఉంటాయి. ఇప్పుడు కూడా మీకు అందరికీ భోజనాలు సిద్ధపరిచారు. దయతో భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుకుంటూ, మరి చివరి ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు ప్రేమ్ కుమార్ గారు వచ్చి చివరి ప్రార్థన చేస్తారు. సుదూర ప్రాంతాల నుంచి మన మధ్యకు వచ్చినటువంటి ప్రేమ్ కుమార్ గారు చివరి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన మా కన్న తండ్రి దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు యేసుక్రీస్తు నామములో వందనాలు కన్న తండ్రి దేవ. మరి ఇంతవరకు మీ కుమారులు మా దైవజనులు నరేష్ గారిని నిలవబెట్టి తండ్రి మీ విలువైన జ్ఞాన సంగతులు తండ్రి మాకు తెలియపరిచారు. వినిన మేమందరం కూడా తండ్రి మా హృదయమైన పలకల మీద వాటిని రాసుకుని తండ్రి ఆ మాటల ప్రకారంగా మా బ్రతుకులు కొనసాగించగలుగుటకు కృపను అనుగ్రహించమని అడుక్కుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని తండ్రి చక్కగా తండ్రి ఘనముగా మర్యాదగా మీ నామానికి మహిమకరంగా మా ఆత్మలకు దీవెనకరంగా జరిగించిన విధానాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ దేవా, మరి 168వ లేఖనాల పరిశోధన సదస్సును తండ్రి నిర్వహించినటువంటి మీ కుమారులు మరి మా దైవదాసులు తండ్రి శరీర గారిని బట్టి ప్రార్థన చేస్తున్న కన్న తండ్రి ఆయన కుటుంబాన్ని దీవించమని వారికి రావాల్సిన పరి సంబంధమైన దేవుని దయచమని అడుగున్న కన్న తండ్రి. అలానే తండ్రి ఎందరైతే తండ్రి యొక్క కార్యక్రమాన్ని తండ్రి సహకారులుగా తండ్రి చేయూత ఇచ్చారో తండ్రి, ఇచ్చిన ప్రతి హస్తాన్ని జ్ఞాపం చేసుకుని తండ్రి దీవించమని అడుగున్న కన్న తండ్రి. అలానే మీ మాట కొరకు తండ్రి చేరి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి ప్రార్థన చేస్తున్న కన్న తండ్రి జ్ఞాపం చేసుకోమని, వారికి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ను ప్రసాదించమని, మీ యొక్క వాక్యంలో బలపరచమని బ్రతిమాలుకున్న కన్న తండ్రి. అలానే తండ్రి మరి దైవ సేవకులను బట్టి ప్రార్థన చేస్తున్న కన్న తండ్రి, మరి చేరి వచ్చిన ప్రతి దైవ సేవకులను బట్టి తండ్రి జ్ఞాపం చేసుకుని తండ్రి వారికి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ను ప్రసాదించి తండ్రి వాళ్ళ కుటుంబాలు దీవించమని, వాళ్ళ పరిచయాన్ని దీవించమని, వాళ్ళకి తోడుగా ఉండమని బ్రతిమాలుకుంటూ తండ్రి మరి సుదూర ప్రాంతం నుంచి ఇచ్చేసినటువంటి మీ కుమారులు మా దైవ సేవకులు తండ్రి నరేష్ గారిని బట్టి మరొకసారి ప్రార్థన చేస్తున్నా కన్నా తండ్రి చక్కగా తండ్రి ప్రతి ఒక్కరికి తండ్రి అర్థమయ్యే రీతిలో తండ్రి మీ అమూల్యమైన జ్ఞానాన్ని తండ్రి వివరించారు దేవా. ఆయన జ్ఞానం చేసుకుని తండ్రి ఆయన కుటుంబాన్ని దీవించమని, వారికి రావాల్సిన పరిసంబంధమైన దేవుని దయచమని వేడుకుంటూ, అలానే తండ్రి ఆయన పరిచయం దీవించమని తండ్రి ఇంకా తండ్రి నేను చక్కగా తండ్రి అనేక మందికి తండ్రి మీ మాటలు తెలియజేయటానికి మీ కృపను అనుగ్రహించమని వేడుకుంటూ మరోసారి కార్యక్రమాన్ని చక్కగా జరిగించిన విధానం బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ కార్యక్రమం ముగించుకుని తండ్రి తిరిగినైనా మరి వెళ్తుండగానైనా వారి వారి గృహాలకు తండ్రి క్షేమంగా భద్రంగా వాళ్ళ గమ్యానికి చేర్పించమని వేడుకుంటూ, మీ చిత్తమైతే మీరు బ్రతికించుంటే తండ్రి రేపటి దినాన్ని మేమందరం కూడా తండ్రి ఈ రీతిగా కలుసుకొని మీ అమూల్యమైన జ్ఞాన సంగతులు నేర్చుకోవడానికి కృపను అనుగ్రహించమని బ్రతిమాలుకుంటూ క్రీస్తు యేసు వారి పేరట ఈ ప్రార్థన మనల్ని మీకు సమర్పించి అడిగి వేడుకున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.
ఆశీర్వాదం తీసుకున్నాం. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడుగా ఉండి అంతం వరకు దేవుల్లో చక్కగా నడిపించునుగాక. ఆమేన్. ఏమండి, మీ అందరికి భోజనాలు సిద్ధపరచబడ్డాయి. మనీ భోజనాలు లోపల పెట్టు. దయచేసి భోజనం చేసి వెళ్ళవలసిందిగా మీ అందరికి కూడా ప్రభు పెట్టమని. ముందు చిన్నపిల్లలు ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరికీ కూడా అవకాశం ఏంటి. మణి భోజనాలు లోపల తీసుకురండి. దయచేసి చైర్స్, యవనస్తులందరూ కూడా దయచేసి చైర్స్, ఏ చైర్లో ఆ చైర్ పెట్టేసి పక్కన పెట్టేయవలసిందిగా కోరుకుంటున్నాను. దయచేసి యవనస్తులు చైర్స్ తీసేసేయండి.